నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నా పేరు వలి. రెస్టారెంట్ కేసుకు సంబంధించి ఎలాంటి సంచలనమైన మలుపులు తిరుగుతున్నాయో, ఎలాంటి ట్విస్టులు చోటు చేసుకుంటాయో మనం చూస్తూనే ఉన్నాం. లావణ్య సూసైడ్ అటెంప్ట్ కూడా చేయబోతున్న ఒక వార్త రాత్రి వచ్చింది. సో వారి అడ్వకేట్కి ఒక పెద్ద మెసేజ్ కూడా పంపించారు. నేను ఈ లోకం నుంచి విడిచి వెళ్ళిపోతున్నాను అంటూ ఒక మెసేజ్ వచ్చింది. దాని తర్వాత ఆ లాయర్ పోలీసులకు ఫోన్ చేయడం, పోలీసులు లాయర్ కలిసి అక్కడికి వెళ్ళడం, ఆమెకు కౌన్సిలింగ్ ఇవ్వడం. సో ఈ వ్యవహారం మొత్తం జరిగింది. ఇది మొత్తం పూర్తిగా ఒక డ్రామా నడిచిందని చెప్పి ఆర్జే శేఖర్ భాష చెప్తున్నారు. అసలు మ్యాటర్ ఇది కాదు, దీని వెనకాల ఒక మాఫియా ఉంది, వెనకుండి నడిపిస్తున్నారు, ఇది ఒక డైరెక్షన్ లో నడుస్తోందని చెప్పి చెప్తా ఉన్నారు ఆర్జే భాష. అసలు మ్యాటర్ ఏంటి అసలు పూర్తిగా అసలు ఏం జరుగుతుందో ఆయనకున్నటువంటి అనుమానాలు ఏంటో వారి మాటలు తెలుసుకుందాం. శేఖర్ భాష గారు నమస్తే. 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 ఫైన్. ఎలా ఉన్నారు? సో ఈ వ్యవహారం మొత్తం మనం చూస్తూ ఉన్నాం. రాస్తున్న కేసు నమోదైన దగ్గర నుంచి కూడా సో చాలా ట్విస్టులు కనిపిస్తూ ఉన్నాయి. రాస్తున్న అట్లా చేశాడు, ఇట్లా చేశాడు, నా జీవితం నాశనం చేశాడని లావణ్య ఆరోపిస్తోంది. కేసులు నమోదయ్యాయి. రాస్తున్న వర్షన్ కూడా ఆయన చెప్పుకునే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాడు. సో మీకు ఏమర్థమైంది? రాత్రి జరిగిన ఇష్యూ గురించి ఒకసారి మనం మాట్లాడుకుంటే ఏం చెప్తారు? రాజ్ తరుణ్ ఇన్నాళ్ళు ఒక మంచి యాక్టర్ అనుకునేవాడిని. ఇన్నాళ్ళ సహజీవనంలో ఆయన ఏం నేర్చుకున్నాడు? యాక్టింగ్ ఇక్కడి నుంచి నేర్చుకోవాలి. అంత అద్భుతమైన యాక్టింగ్. మనకి సూసైడ్ చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఉదయ్ కిరణ్ కూడా సూసైడ్ చేసుకుని చనిపోయారు. సూసైడ్ చేసుకున్నారు, చనిపోయారు. అంటే కొంతమంది సూసైడ్ చేసుకుంటానని బెదిరించి వాళ్ళకి కావాల్సిన ఇవి చేసుకుంటుంటారు. అలాంటి నా జీవితంలో జరిగాయి కాబట్టి నేను దగ్గర చూసిన వాడిగా చెప్తున్నాను. రీసెంట్గా మన ఇంటర్వ్యూలోనే నేను మీకు ప్రస్తావించాను, గుర్తుంటుంది. నాకు కావాల్సింది జరగకపోతే నేను సూసైడ్ చేసుకుంటాను. ఇది రెండు రకాలుగా ఉంటారు. అంటే డ్రగ్ అడిక్ట్లు, కొంచెం సైకోలు, వీళ్ళందరూ కూడా చాలా ఈజీగా అనమాట. సో మనం ఆవిడకి ఆ అలవాటు లేదనే విషయం రూల్ అవుట్ చేయలేము. ఎందుకంటే పోలీసు కేసుల దాకా వెళ్ళింది, ఆవిడ మీద ఆరోపణలు ఉన్నాయి, డ్రగ్స్ కేసు ఒకటి ఉంది. సో చాలా షార్ట్ టెంపర్ ఉంటారు వాళ్ళు. సో ఒకటి నిజంగానే చేసి ఉండాలి, దానికి కారణం డ్రగ్స్ అయినా ఉండాలి, లేకపోతే బెదిరించడానికైనా చేసి ఉండాలి. బట్ మీరు ఆమె పూర్తిగా చాలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోతుంది. నన్ను ఎవరు పూర్తిగా నమ్మట్లేదు, నన్ను ఎవరైతే నమ్మానో వాళ్ళు కూడా పూర్తిగా డ్రగ్స్ తీసుకున్న వాళ్ళకి జనరల్ గా డిప్రెషన్స్ వస్తుంటాయి. ఎందుకంటే రెగ్యులర్ గా మోతాదు పడకపోతే ఆ డిప్రెషన్ వచ్చేస్తుంటే ఆ డిప్రెషన్ లో ఏం చేస్తుంటారో వాళ్ళకే తెలియదు. సో ఇది డ్రగ్స్ ఎఫెక్ట్ అయి ఉండొచ్చు. అంటే ఇదేందుకు కాకూడదు? రాజుతుడు నన్ను నమ్మించి మోసం చేశాడు, ఇక నాకు జీవితంలో ఎవరు లేరు, రాజుతుడే నా జీవితం అనుకున్నాను, ఇప్పుడు పూర్తిగా అతను నన్ను దూరం పెట్టేసరికి ఆ డిప్రెషన్ ఎందుకు అనుకోకూడదు? అది ఎందుకు అనుకోకూడదు అంటే, రాజ్ తరుణ్ తో బ్రేకప్ అయ్యి తర్వాత మస్తాన్ సాయి అనే ఆయనకి దగ్గర అయ్యి ఆయనతో కొన్నాళ్ళు ఉండి ఆయనతో ఏదో గొడవ అయ్యి తలపగలు కొట్టుకునేదాకా వెళ్ళి ఆయన ఈమెని కొట్టి పెద్ద రచ్చ అయిన తర్వాత పోలీస్ స్టేషన్లో వెళ్ళి కేసు పెట్టి ఇతను నన్ను వాడుకొని మోసం చేస్తాడు. సేమ్ ఇప్పుడు రాజ్ తరుణ్ మీద ఎలా అయితే పెట్టిందో అదే కేసు మస్తాన్ వాళ్ళ మీద కూడా, మస్తాన్ సాయి మీద కూడా పెట్టింది. సో అదే ముగిసిపోయిన చాప్టర్. కానీ ఆయన ఏదో పెద్ద మనసుతో ఫ్రెండ్లీగానే ఉంటున్నాడు, వాళ్ళ ఇంటి పైనే వండిస్తున్నాడు, వీళ్ళిద్దరు వాళ్ళ ఇంటి పైనే కాపురం చేసుకుంటున్నారు. బట్ సడన్ గా మస్తాన్ సాయి వాళ్ళ ఇల్లు, అది మస్తాన్ సాయి వాళ్ళు కదా, రాజ్ తరుణ్ వాళ్ళ విల్లాలో కింద రాజ్ తరుణ్ ఉంటున్నాడు, పైన మస్తాన్ సాయి అండ్ ఈవిడ ఇంకా కొంతమంది ఫ్రెండ్స్ ఉంటున్నారు. ఓకే. అండ్ అక్కడ మనం ఆల్రెడీ అక్కడ జరిగిన సంభాషణ అంతా విన్నాం కదా. అరుపులు, ఆవిడ డ్రగ్స్ తీసుకున్నారో లేకపోతే ఇక మందు, ఆవిడ ఆల్కహాల్ అని చెప్తున్నారు. బట్ మనం యూ కాంట్ రూల్ అవుట్, ఎందుకంటే ఆవిడ ఆ నేపథ్యం ఉంది కాబట్టి. మనం ఈ కేసుని మీరు చూడాల్సింది ఇక్కడ ఈవిడ ఇచ్చిన కంప్లైంట్ దగ్గర నుంచి కూడా కాదు. మనం యాక్చువల్గా గమనిస్తే ఈ కేసుని చూడాల్సింది 10 నెలల బ్యాక్, ఇంకా ముందు కూడా చూడొచ్చు. బట్ మనం అక్కడికి వెళ్తే 10 నెలల క్రితం వరలక్ష్మి టిఫిన్స్ లో ఒక కలకలం జరిగింది. ఎక్కడ? మన వరలక్ష్మి టిఫిన్స్ డ్రగ్స్ కేసు నడుస్తుంది కదా, ఎక్కడది గచ్చిబౌలి దగ్గర. అక్కడ వాళ్ళు టిఫిన్ సెంటర్తో పాటు డ్రగ్స్ కూడా అమ్ముతున్నారు అని చెప్పి పోలీసులు వాళ్ళని ట్రాక్ డౌన్ చేసి అక్కడ పెద్ద పెద్ద బడవాళ్ళందరినీ పట్టుకున్న టైంలో అక్కడ కొంతమంది దొరికారు. అందులో ఈ అమ్మాయి కూడా ఉంది. ఓకే. అయితే ఈ అమ్మాయి పెడ్లరా విక్టిమా అనే విషయానికి వాళ్ళకి ఇంకా సరైన ఇది దొరకలేదు. 2-3 సార్లు పోలీస్ స్టేషన్కి రమ్మన్నా ఆవిడ అటు ఇటు కాకుండా తప్పించుకొని వెళ్ళింది. బట్ మొత్తానికి పోలీసులు అప్పటి నుంచి ఈవిడ మీద నిఘా పెట్టారు. ఇది నేను చెప్పడం కాదు, ఇప్పుడు ఏ ఛానల్లో అయితే ఆవిడని కూర్చోబెట్టి ఆవిడకి బ్రహ్మరథం బట్టి అమ్మ మీకు ఏమైనా అన్యాయం జరిగిపోయిందో చెప్పండి అంటున్నారు, అదే ఆర్టీవీలో ఆవిడ గురించి వచ్చిన కథనం. కృష్ణా జిల్లా జగ్గైపేటని తెలిపారు. కోకాపేటలో మ్యూజిక్ చేస్తూ సినిమాల్లో ఛాన్సుల కోసం ప్రయత్నించింది. పలు షార్ట్ ఫిల్మ్స్ లో హీరోయిన్ గాను చేసింది. ఇలా టాలీవుడ్ లో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న సమయంలోనే లావణ్య జల్సాలకు అలవాటు పడింది. ఈ క్రమంలోనే ఓ టాలీవుడ్ హీరోకు పరిచయమైన లావణ్య అతని ప్రియురాలిగా మారిందని పోలీసుల దర్యాప్తులో తేలింది. 3 నెలల క్రితం వరలక్ష్మి టిఫిన్స్ అధినేతపై నమోదైన డ్రగ్స్ కేసులో లావణ్య పేరు కూడా బయటకు వచ్చింది. కానీ అప్పుడు దొరకకుండా లావణ్య తప్పించుకుంది. దీంతో లావణ్యపై పోలీసులు నిఘా పెట్టారు. ఈ క్రమంలోనే డ్రగ్స్ తీసుకెళ్తోందనే పక్కా సమాచారంతో ఆదివారం
శుక్రవారం సాయంత్రం ఇంటి నుంచి బయటకు వచ్చిన లావణ్య ఆర్టీసీ బస్సు ఎక్కే క్రమంలో నార్సింగి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమెను తనిఖీ చేయగా హ్యాండ్ బ్యాగ్ లో 4 గ్రాముల MDMA డ్రగ్స్ లభించాయి. లావణ్య మొబైల్ తో పాటు సోషల్ మీడియా అకౌంట్లు, వ్యక్తిగత చాట్ ను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలో లావణ్య మొబైల్ లో పలువురు సింగర్స్, సినీ ప్రముఖుల కాంటాక్ట్స్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారని తెలుస్తోంది. ఓకే. అమ్మాయి అయితే ఫోటో ఈ వేసి డ్రగ్స్ గోవా నుంచి హైదరాబాద్ కి ఎలా వచ్చాయి, ఈ డ్రగ్స్ తరలింపు వెనుక ఎవరున్నారు అనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. లావణ్య కేవలం డ్రగ్స్ తీసుకుంటుందా లేదా సినీ ఇండస్ట్రీలో ఎవరికైనా విక్రయిస్తుందా అనే కోణంలోనూ పోలీసులు ఇంకా దర్యాప్తు పెడలరా? చేస్తున్నారు. యువతిని ఉప్పల్ కోర్టులో హాజరుపరచగా రిమాండ్ కు తరలించారు. అవును, ఇప్పుడు మనకి సో ఇది కూడా ఈయనే మనకి ఈయనే తెలుస్తుంది. ఈయనే ఇప్పుడు ఇంటర్వ్యూ ఓకే చేశారు. ఓకే. అయితే డ్రగ్స్ విషయం ఆల్రెడీ ఈ కేసు ఉన్న విషయం తెలుసు. ఆమె డ్రగ్స్ తీసుకుంటుందా లేకపోతే కేవలం పెడ్లర్ గా ఉందా, సో వీటన్నిటికి సంబంధించి ఆ కేసు నడుస్తుంది, ఆ దర్యాప్తు జరుగుతుంది. అయ్యో మీరు అలా చూడకూడదు. మీరు జనరల్గా అంటే డైరెక్ట్గా ఈవెంట్స్ చూడకూడదు, రీడ్ ఇన్ బిట్వీన్ ద లైన్స్ అంటారు. ఇప్పుడు ఏంటంటే ఆ అమ్మాయి డ్రగ్స్ కేసులో అక్కడ ఫస్ట్ వరలక్ష్మి దాంట్లో అరెస్ట్ చేయలేదు ఆవిడ, నిఘా పెట్టారు. నిఘా పెట్టినప్పుడు ఆవిడ ఎవరితో తిరుగుతుంది ఇవన్నీ కూడా సేకరించారు. అప్పుడు ఆవిడ రాజ్ తరుణ్ ప్రేయసి అనే విషయం వాళ్ళకి అర్థమైంది. అంటే అర్థమైన తర్వాత ఏం చేస్తారు, నిజంగా ఇప్పుడు పెద్ద ఆఫీసర్స్ ఉంటారు, పోలీసుల డీలింగ్ ఎలా ఉంటుంది బేసికలీ, మీరు రాజ్ తరుణ్ అనుకోండి, నాకు ఆ అమ్మాయి దాంట్లో ఏవో దొరికినాయి, నేనే పోలీస్ ఆఫీసర్ అనుకోండి, నేను ఫోన్ చేస్తాను, భయ ఏంటి నీ నెంబర్ దొరికింది, ఆవిడతో కొంచెం క్లోజ్గా చాట్స్ ఉన్నాయి, మీకు కూడా మీకేమైనా డ్రగ్స్ అమ్ముతుందా లేకపోతే ఏంటి పరిస్థితి ఏమిటంటే, అయ్యో నాకు అట్లాంటిది ఏం లేదు సార్ అంటే, చెప్పండి మీరు ఇరుక్కునే ఛాన్స్ ఉంది, మీరు అసలు మీరు 2-3 సినిమాలు రిలీజ్ అనేది మీకు మంచి ఇమేజ్ ఉంటుంది, ఏమైపోతుంది మీకు మీ పేరు బయటకు వస్తే మీరు మర్యాదగా మాకు కోఆపరేట్ చేయండి, లేకపోతే అదే కదా పోలీస్ స్టైల్. అవును, ఖచ్చితంగా అడుగుంటారు. సార్ అంటే ఆవిడకి ఏదో అలవాటు ఉందనే విషయం నాకు తెలుసు, కానీ ఆవిడ అమ్ముతుందో లేకపోతే ఏదో చేస్తుందో నాకు తెలుసు సార్ అంటే, సరే మీరు మాకు ఇన్ఫర్మేషన్ కనుక ఇస్తే మిమ్మల్ని క్రెడిబుల్గా నమ్ముతాం సో అని చెప్పుండొచ్చు. చెప్పుండొచ్చు, పోలీస్ స్టైల్ ఇదే కాబట్టి. సో రాజ్ తరుణ్ ఇప్పుడు ఓకే అని చెప్పి అని ఏదో ఒక రకంగా ఆవిడ ఎప్పుడైతే మనకి డ్రగ్స్ ఇప్పుడు ఆ ఇంట్లోనే ఉంటుంది కాబట్టి ఆ పరిస్థితి ప్రాంతాల్లో ఆవిడ డ్రగ్స్ తీసుకుంటుందనే విషయం నీకు తెలిసినప్పుడు, లేకపోతే ఆవిడ తీసుకురావడానికి వెళ్తుందన్నప్పుడు మేబీ చెప్పుండొచ్చు, ఆర్ ఎల్స్ ఆయన తరపున వాళ్ళు ఎవరైనా చెప్పుండొచ్చు. అంతే కదా, మోస్ట్ లైక్లీ ఎవరిస్తారండి సమాచారం, ఆ అమ్మాయి డ్రగ్స్ కలెక్ట్ చేసుకోవడానికి వెళ్తుంది ఒకళ్ళ దగ్గర, లేకపోతే అమ్మాయి బ్యాగ్ లో డ్రగ్స్ ఉన్నాయి అనే విషయం ఎవరికి తెలుస్తుంది? అంటే రాజ్ తరుణ్ ఏవే కలిసి ఉన్నప్పుడు ఇదేం లేదా, డ్రగ్స్ కి సంబంధించిన వ్యవహారం లేదా? అదే చెప్పాడు కదా ఆయన, నా వల్ల కాక నేను కింద ఉండిపోయాను, వాళ్ళు ఏదో అక్కడ పైన ఏడుస్తున్నారు, బట్ ఇది ఫస్ట్ నుంచి విషియస్ సర్కిల్ అండి ఇది, నేను అందుకనే దూరం పెట్టేశాను ఆ అమ్మాయిని అని చెప్తున్నాడు. ఆ అమ్మాయి మస్తాన్ సాయి ఆయనతో ఉంటున్నాను అని చెప్పింది. ఆ అమ్మాయి ఆడియోలో కూడా చాలా క్లియర్ గా చెప్పింది, మస్తాన్ సాయికి 20 కోట్లు ఉంది, నీకు 10 కోట్లే ఉంది, మస్తాన్ సాయి తలుచుకుంటే నేను వచ్చి కుమ్ముతాడు, నా మస్తాన్ సాయి నన్ను తీసుకెళ్లి పోషించలేవా అని అడిగింది. సో ఈ ఆడియో రికార్డ్స్ అన్ని ఉన్నాయంట, ఆడియో రికార్డ్స్ అన్ని పబ్లిక్ డొమైన్లోనే ఉన్నాయి, మీరు అందరూ వినుంటారు, వినకపోతే నేను పాయింట్కి తగ్గట్టుగా వినిపిస్తా. బట్ ఇక్కడ ఏమైందంటే ఆయన చెప్పాడో ఆయన తరపు వాళ్ళు చెప్పారో మొత్తానికి పోలీస్కి ఇన్ఫర్మేషన్ వెళ్ళింది. ఒక అమ్మాయికి ఆ అమ్మాయి బ్యాగ్లో MDM ఏదో గంజాయో చిల్లర డ్రగ్ అది MDM, సో ఆ నిషిద్ధిత డ్రగ్ ఆ అమ్మాయి దగ్గర ఉంది అనే విషయం ఎవరు చెప్తారు పోలీసులకి? పాయింట్ నెంబర్ 1, ఎయిదర్ క్లోజ్ సర్కిల్ నుంచే ఇన్ఫర్మేషన్ వెళ్ళాలి. అది వాళ్ళని థ్రెటన్ చేసి పోలీసులు తెప్పించుకొని ఉండొచ్చు, ఆర్ ఎల్స్ వాళ్ళు ఫాలో అవుతున్నారు కాబట్టి వాళ్ళ స్టైల్లో ఏదో రకంగా దొరికింది, తీసుకెళ్లారు, లోపలేశారు. ఆ అమ్మాయికి ఏమనిపిస్తుంది, వీళ్ళే నా గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, నన్ను వీళ్ళే పట్టించారు అని చెప్పి సరే బెయిల్కి అప్లై చేసింది, రాలేదు. ఎందుకంటే మామూలుగా ఏమీ లేదనుకోండి ఈజీగా వదిలేస్తారు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు బయటకు వచ్చి నాకు టెస్ట్ చేశారు, నాకు టెస్టే చేయలేదు, నాకు అసలు దీంతో సంబంధమే లేదు, నన్ను బలవంతంగా ఇరికిచ్చారు, ఇవన్నీ మాట్లాడుతుంది కదా. రిమాండ్ రిపోర్ట్ అనేది ఒకటి ఉంటుంది అక్కడ. ఏది ఈ కేసులో మొన్న EMI పట్టుబడ్డ కేసులో ఆ రిమాండ్ రిపోర్ట్లో పెద్ద మనుషులు, ఇప్పుడు పోలీసుల దగ్గర కాదు ఇలాంటి మాట ఏదో మాట్లాడతారని పెద్ద మనుషులు పనిచేసి అంటారు, వాళ్ళని తీసుకొచ్చి నించోబెట్టి వాళ్ళ దగ్గర చెప్పమ్మా అంటారు. మగాళ్ళని అయితే 4 పీకుతారు, ఆడవాళ్ళని కొట్టరు కదా. ఆ అమ్మాయి స్వయానా ఆ అమ్మాయి నోటితో చెప్పింది రాస్తారు అక్కడ. ఆ అమ్మాయి రిమాండ్ రిపోర్ట్లో ఒప్పుకుంది, నేను పలానా వ్యక్తి దగ్గర డ్రగ్స్ తీసుకున్నాను అని చెప్పింది. ఇప్పుడు ఆ అమ్మాయి ఉంటుందంటే నాకు డ్రగ్స్ అలవాటు లేదు అనింది అనుకోండి, అయితే ఆ డ్రగ్స్ నువ్వు తీసుకున్న దేనికి, నువ్వు పెడ్లర్వా విక్టిమ్వా? విక్టిమ్ అన్నావు అనుకో, నువ్వు తీసుకున్నావు అనుకో, ఇదంతా జస్టిఫైడ్. నువ్వు అలా అరవడం కానీ లేకపోతే ఇప్పుడు సూసైడ్ అటెంప్ట్ చేసుకోవడం కానీ ఇప్పుడు ఏదైతే ఉన్నాయో ఇది డ్రగ్స్ ఎఫెక్ట్ అని అనుకోవచ్చు మనం ఖచ్చితంగా. ఒకవేళ కాదన్నా అనుకో, నువ్వు పెడ్లర్,
పెడ్లర్ అంటే ఏంటి, జనాలకు అమ్ముతున్నాం. ఇప్పుడు కోర్టులో కూడా ఉమ్, ఆవిడ బయటకు వచ్చి ఏం చెప్తుంది, నన్ను వదిలేశారండి, నన్ను ఉమ్, ఎందుకండి అంటే వాళ్ళని అడగండి అంటుంది. బేసికల్లీ వదలలేదు, బెయిల్ మీద బయటకు వచ్చింది. ఆవిడని నిర్దోషిని ఏ కోర్టు ఖరారు చేయలేదు. ఓకే. ఇప్పుడు కోర్టులో తేలాల్సింది ఏంటి, నువ్వు విక్టిమ్వా లేదు పెడ్లర్వా, ఈ రెండిట్లో ఏదో ఒకటి తెలుస్తుంది. పోలీసులు సమర్పించే ఆధారాలను బట్టి రెండిట్లో ఏదో ఒకటి తెలుస్తుంది గ్యారంటీ. ఓకే. ఇప్పుడు ఇప్పుడు రాజ్ తరుణ్ గారు 2017 వరకు కలిసి ఉన్నారు కదా. సార్ ఆ డేట్లన్నీ వదిలేయండి. ఉమ్. నేను 2017 అని ఆయన చెప్పాడు, ఆయన ఆయన కరెక్ట్ కాదో, 17 వరకు ఉన్నాడో 27 వరకు ఉన్నాడో లేకపోతే 18 వరకు ఉన్నాడో అది పాయింట్ కాదు. ఓకే. ఒక పాయింట్ ఆఫ్ టైంలో బ్రేకప్ అయిపోయింది వీళ్ళకి. బ్రేకప్ కలిసి ఉన్నారనే మాట వాస్తవం. ఎప్పుడు బ్రేకప్ అయిందో బ్రేకప్ అయిపోయింది. తర్వాత ఏమై ఆ అబ్బాయితో కలిసి ఉంటుందన్న మాట వాస్తవం. అలాగే కానీ లావణ్య ఏం చెప్తుంది, 2017 నుంచి మాల్వి మల్హోత్రా హీరోయిన్ ఈమె జీవితంలో ఎంటర్ అయిన తర్వాత, రాజ్ తరుణ్తో సినిమా స్టార్ట్ అయిన తర్వాత ఆమెతో సాన్నిహిత్యం పెరిగిపోయిన తర్వాత నన్ను పూర్తిగా దూరం పెట్టాడు, నన్ను నమ్మించి మోసం చేశాడు, నాకు ద్రోహం చేశాడని చెప్పేసి లావణ్య చెప్తుంది. ఏమంటారు ఈ పర్టికులర్ పాయింట్లో? అదే సార్, ఇప్పుడు నేను ఒక అమ్మాయితో కలిసి ఉన్నాను, నేను ఆ అమ్మాయితో ఎందుకు విడిపోతాను? ఆ అమ్మాయి ఇంకోటి ఎవరితోనో ఉందని చెప్పి నేను విడిపోతే, నువ్వు వేరే వాడితో ఉన్నావు అని చెప్పి నన్ను దూరం పెట్టావు నువ్వు అంటున్నావు. నువ్వు వేరే వాడితో ఉన్నావు అని నేను విడిపోయాను అంటున్నాను నేను. అదొకటే కాదు, దానితో నువ్వు డ్రగ్స్ కూడా తీసుకుంటున్నావు. నీ వల్ల నా పేరు ఖరాబ్ అవుతుంది. నీ ఫోన్ దొరికింది కాబట్టి, నీ ఫోన్లో నా పేరు ఉంది కాబట్టి నాకు ఫోన్ చేసి నీకు చాట్, నీ ఫోన్లో నా చాట్ ఉంది కాబట్టి నన్ను అనుమానిస్తున్నారు. రేపు నన్ను తీసుకెళ్ళి ఎంక్వైరీ చేస్తారు, నాకెంత చిన్న చెప్పు ఉంటుంది. ఓకే. అది కదా నా ప్రాబ్లము. నాకు రేపు 2-3 సినిమాలు రిలీజ్ ఉన్నాయి, నీలాంటి దాంతో ఉంటే నాకు ఏమవుతుంది, నా కెరీర్ ఏమవుతుంది, నా జీవితం ఏమవుతుంది? దీనికి తోడు నువ్వు ఎప్పుడు ఎలా మాట్లాడతావో తెలియదు, ఎంత గట్టిగా అరుస్తుంది, ఎలా చేస్తావు చూస్తున్నారు కదా. ఏదో రోజు చంపేస్తే, నువ్వు ఏదో ఫోర్క్ తీసుకొచ్చి ఏదో వచ్చి గుచ్చేస్తే, డ్రగ్స్ వాళ్ళకి ఏముండదు కదా, ఉంటుంది అలా. సో ఈవిడికి ఏంటంటే పోయింది, జైలు పోయింది, ఈయన వాళ్ళ అమ్మ వాళ్ళే వచ్చి విడిపించుకున్నట్టున్నారు, మొత్తానికి ఏదో బెయిల్కి ఏదో గట్టి తీసుకొస్తారు కదా. అక్కడి నుంచి కోపం, నన్ను విడిపించలేదు ఒకటి, ఇంకోటి వీళ్ళే నన్ను ఇరికిచ్చుంటారు, వీళ్ళని ఎలాగైనా సరే నేను జైలుకి పంపిస్తా. ఎవరు రాజ్ తరుణ్, మాల్వి వీళ్ళు? ఎస్, రాజ్ తరుణ్నే. మాల్వి వీళ్ళందరూ కూడా ఊరికే. ఇప్పుడు ఏంటంటే రాజ్ తరుణ్ ఏ రకంగా అయినా సరే హింసించాలి, నన్ను జైలుకి పంపించాడు, నా గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది రాజ్ తరుణ్నే. కానీ రాజ్ తరుణ్ నాకు కావాలి, రాజ్ తరుణ్ వేరే వాళ్ళు మాయలో పడిపోయాడు, నా రాజ్ తరుణ్ నాకు కావాలని చెప్పి చాలా సందర్భాల్లో మీడియాతో కూడా చెప్తా ఉంది కదా లావణ్య. కాదు, రాజ్ తరుణ్ నాకు దూరం అయ్యాడు కాబట్టి నేను సూసైడ్ వరకు వెళ్తున్నాను కూడా నేను చెప్తుంది కదా. ఆవిడ చెప్పినవన్నీ నిజాలని మీరు ఎలా అనుకుంటారు? ఒకసారేమో నేను రాజ్ తరుణ్ పెళ్లి చేసుకున్నా ఉంటుంది, ఒకసారేమో మేమిద్దరం నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడు అని చెప్పి అంటుంది. ఓకే, ఆవిడ చెప్పిన మాటలకి సాక్ష్యాలు లేవు, నేను చెప్పే ప్రతి మాటకి సాక్ష్యం ఉంది. నేను ఇప్పుడు మీకు చెప్పే ప్రతి మాటకి పోలీస్ స్టేషన్లో రిమాండ్ రిపోర్ట్ ఉంది, ఆవిడ డ్రగ్స్ తీసుకున్నట్టు. ఓకే, ఆవిడ తీసుకుందా లేకపోతే పెడ్లర్ అనేది అది కన్ఫర్మ్ అవుతుంది తప్ప ఆవిడకి డ్రగ్స్కి సంబంధం ఉంది. ఇది ఇప్పుడు కాదు, ఫస్ట్ కేసు 10 నెలల క్రితం, సెకండ్ కేసు 5 నెలల క్రితం, ఏమి ఊరికే పెట్టింది కాదు కదా. ఓకే, ఒకసారి మనం మస్తాన్ సాయి గురించి మాట్లాడదాం. అసలు వీళ్ళ జీవితంలోకి మస్తాన్ సాయి ఎలా ఎంటర్ అయ్యాడు, సో ఎందుకు ఇంత పూర్తిగా మస్తాన్ సాయికి సంబంధించి వార్తలు వస్తూ ఉన్నాయి, అసలు ఎట్లా సంబంధం కుదిరింది, ఎలా పరిచయం ఏర్పడింది? ఈ విషయం యాక్చువల్గా నాకన్నా ఇప్పటిదాకా మీడియా రిపోర్టర్లు ఎవరు కూడా ఆవిడ ప్రశ్నించినప్పుడు అందరూ అటు సైడే అడిగారు తప్ప ఇటు సైడ్ అడగల. ఆవిడ దగ్గరికి వెళ్ళి మీడియా వాళ్ళు అడగాల్సిన క్వశ్చన్ ఏంటంటే, మస్తాన్ సాయికి నీకు ఏం సంబంధం? సరే సంబంధం లేదు కాదు, మరి ఏంటి, ఎందుకు ఆయన మీద మీరు కంప్లైంట్ ఇచ్చారు, ఆ కంప్లైంట్ ఏది, ఆ కంప్లైంట్ చూపించండి. ఎవరి మీద ఎవరు ఇచ్చారు కంప్లైంట్? ఈవిడ మస్తాన్ సాయి మీద నన్ను వాడుకొని మోసం చేసి పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడు. అదే ఎప్పుడు ఇచ్చింది కంప్లైంట్? 8 నెలల క్రితం గుంటూరులో ఇచ్చింది అని చెప్పి రాజ్ తరుణ్ తను క్లియర్ గా చెప్పాడు. అదేంటి కంప్లైంట్? దాని ఆ అమ్మాయి కూడా ఒప్పుకుంది. ఓకే, గుంటూరులో కంప్లైంట్ ఒకటి అయింది, గుంటూరులో ఏదో పెళ్లి కోసం వెళ్ళా అని చెప్పి చెప్పింది ఆ అమ్మాయి చెప్పడం మాత్రం. అది ఎందుకనే విషయం ఆ అమ్మాయిని వెళ్ళి అడగాలి. ఎందుకంటే ఇప్పుడు ఆ అమ్మాయి అబద్ధం చెప్పినా, ఒకవేళ లేదు మా అమ్మాయి ఏం చెప్పిందంటే ఏదో చిన్న గొడవ అండి, అదేది మేము ఇద్దరం కాంప్రమైజ్ అయిపోయాము అది ఇది అని చెప్తుంది. బట్ క్లియర్లీ దిస్ ఈజ్ ఏ పెళ్లి చేసుకొని మోసం చేస్తాడు అనేది ఒక సెక్షన్ పడుతుంది. ఇప్పుడు ప్రస్తుతం వస్తున్న BNS 69 చట్టం ప్రకారం 10 ఏళ్ళు జైలు శిక్ష పడుతుంది. దీన్ని వాడుకొని ప్రతి ఒక్కళ్ళు ఇట్లాంటి ఎవరైతే మగాడిని భయపెట్టి లొంగ తీసుకోవాలనుకునే వాళ్ళందరూ కూడా ఫస్ట్ నీ మీద అదే సెక్షన్ పెట్టేస్తారు. పెట్టేసి నువ్వు నా దారికి వస్తావా రావా, ఓకే డబ్బులో లేకపోతే నేను చెప్పిన మాట విన్నావు ఏదో ఎనీథింగ్, ఆ కేసు పెట్టేస్తాం, తర్వాత నీ కర్మ నీ చావు నువ్వు చావు. మగాడు ఏం చేయలేడు ఇంకా, తర్వాత కోర్టుల చుట్టూ వాడు. ఇప్పుడు రాజ్ తరుణ్ ఇంటి పైనే ఇప్పుడు వీళ్ళు ఉంటున్నారని చెప్పేసి అన్నారు కదా, మస్తాన్ సాయి అండ్ లావణ్య ఒక గ్రూప్ ఉంటున్నారని చెప్పేసి అన్నారు కదా. సో అంటే రాజ్ తరుణ్ కూడా మస్తాన్ సాయితో పరిచయం ఉంది, మస్తాన్ సాయి తెలుసు, తెలియకుండా ఉండదు. సో గతంలో అంతకు ముందు వరకు రాజ్ తరుణ్ ఉన్నాడు, రాజ్ తరుణ్ చాప్టర్ క్లోజ్ అయిన తర్వాత మస్తాన్ సాయి ఎంటర్ అయ్యాడా?
ఇది ఇక్కడ ఎట్లా ఇది రాజస్థాన్ ఎట్లా ఒప్పుకున్నాడు, ఏంది దీని కథ? బ్రేకప్ అయిపోయిన తర్వాత సార్, ఇప్పుడు మనలాంటి కుచిత స్వభావం ఉన్నవాళ్ళు, సరే నాలాంటి కుచిత స్వభావం ఉన్న వాళ్ళు ఇంకా అమ్మాయి మొహం కూడా చూడకూడదని నేను వెళ్ళిపోతా. కొంచెం పెద్ద మనసు ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే, ఉండండి అమ్మాయికి షీ హ్యాస్ హర్ ఓన్ రైట్స్, తను ఎవరితోనే ఉండాలనుకుంటే ఉండివ్వండి, నాకేం ప్రాబ్లం, బ్రేకప్ అయిపోయింది, తన మనం తను ఉంటుంది, నా మనం నేను ఉంటాను, తనకి ఏదో చెప్పాడు కదా ఫస్ట్లో వచ్చిన టైంలో ఏదో కృతజ్ఞత ఉంది, అమ్మాయి ఏదో హెల్ప్ చేస్తుంది, ఉంటే పైన ఉంటుందని చెప్పి. కానీ ఆ అమ్మాయి చేసే అదరగాండం, ఆ డ్రగ్స్, నేను అనేది అన్ని రోజులు కలిసున్న తర్వాత వేరే మగవాడితో, మరి అంతకుముందు కలిసినంత వరకు లావణ్యని వేరే వాళ్ళతో ఉండనివ్వటం అనేది ఎట్లా సాధ్యమైంది అంటున్నాను నేను. అదే సార్ గొప్పోళ్ళ మనసు అదే, మీరు అర్థం చేసుకోవాలి. మీరు నేను చేయలేము. మీరు ఎందుకు సినిమా యాక్టర్లు చాలా మందిని చూడండి. సో ఇప్పుడు పేర్లు ఎందుకులేండి, ఒకళ్ళతో రిలేషన్లో ఉన్నారు కొన్నాళ్ళు, తర్వాత బ్రేకప్ అవుతుంది, ఇంకో పెద్దనే పెళ్లి చేసుకుంటుంటారు. మన కళ్ళ ముందే తెలుస్తున్నట్టుంది, ఈవిడ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఈయన, ఇప్పుడు ఈయన ప్రస్తుతానికి పెళ్లి చేసుకున్నాడు. ఎంతమంది లేరు, నయనతార మనం చూడలేదా? ఇలా సి దే ఆర్ లైక్ మెచ్యూర్డ్ పీపుల్. వాళ్ళకి అర్థమవుతుంది, ఓకే ఇప్పుడు లేదు కదా, అప్పుడు ఉంటే అంటే అంత పెద్ద హృదయం, అంత మంచి మనసుతో అట్లా అవకాశం కల్పించిన రాజస్థాన్ ఇప్పుడు ఇంత చిక్కుల్లో ఇరుక్కుంటాడని అనుకోలేదా, లేకపోతే ఇట్లా రివర్స్ అవుతుందని చెప్పేసి ఆయన ఎక్స్పెక్ట్ చేయలేదా? అసలు విడాకులు తీసుకున్న విషయం ఎందుకు అంటే లీగల్ గా కొంత ఫార్మాలిటీస్ కంప్లీట్ చేయడంలో విఫలమయ్యాడా, ఎట్లా చూడాలి? ఎట్లా అదే చెప్తున్నాను. ఇప్పుడు ఒకవేళ కనుక ఆ అమ్మాయికి లీగల్ గా పెళ్ళి అయి ఉంటే మస్తాన్ సాయి నన్ను పెళ్లి చేసుకోవాలని కేసు పెట్టదు. ఇప్పుడు మీ భార్యో లేకపోతే నా భార్యో వేరే వాడు నన్ను పెళ్లి చేసుకోవాలని చెప్పి ఎలా కేసు పెడుతుంది? పెట్టలేదు. అలా పెట్టింది అంటే పెళ్లి కాలేదనే కదా దాని అర్థం. పాయింట్ నెంబర్ 1. ఇంకోటి, ఇప్పుడు ఆ అమ్మాయే చెప్పాలి. రాజ్ తరుణ్ చెప్తున్న ప్రకారం ఆ అమ్మాయికి నాకు సంబంధం తెగిపోయింది, తర్వాత మస్తాన్ సాయి వచ్చాడు, ఆయనతో కలిసి ఉంటుంది, ఫెయిర్ ఎనఫ్. దాంట్లో మనం అమ్మాయి క్యారెక్టర్ని కూడా తప్పట్టాల్సిన అవసరం లేదు. కానీ ఆ అమ్మాయి చెప్పేదాని ప్రకారం రాజ్ తరుణ్తో నేను కలిసే ఉన్నాను ఇప్పటిదాకా అంటే మాత్రం ఆమె క్యారెక్టర్ ఆ అమ్మాయి అసాసినేట్ చేసుకున్నట్టు. ఎందుకంటే ఆ అమ్మాయి రాజ్ తరుణ్తో ఉంటూ మస్తాన్ సాయి అనే ఆయన మీద నన్ను మోసం చేశాడని కేసు పెట్టి నీ రాతపూర్వకంగా నువ్వు ఇచ్చిన కంప్లైంటే చూపిస్తోంది. ఓకే, సో దాని అర్థం ఏంటి? నేను రాజ్ తరుణ్తో ఉంటూ రాజ్ తరుణ్ చీట్ చేసినట్టే కదా. ఓకే, అంతేనా? నువ్వు నిజంగా మొగుడు అనుకుంటే మొగుడుతో ఉంటూ ఇంకొకళ్ళ మీద నువ్వు నన్ను వీడు వాడుకొని మోసం చేశాడని చెప్పి ఎలా ఉంటుందంటే, సార్ ఇద్దరు దొంగలు ఉన్నారు, మీరు నేను దొంగలు, మీరు దొంగతనం చేశారు 1000 రూపాయలు ఎంతో, నేను మీ దగ్గర కొంత డబ్బులు దొంగతనం చేశాను మీకు తెలియకుండా. ఇప్పుడు మీరు వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తారు, సార్ వీడు నా దగ్గర డబ్బులు దొబ్బేశాడు సార్ అనగలరా? మీరు చేసిందే దొంగతనం, దాని దగ్గర నేను తీసుకుంటే నేను ఎలా తేలుకుట్టిన దొంగ అంటారు చూడండి, ఆ టైప్. సో మీరు ఆల్రెడీ పెళ్లి చేస్తారు. నాకు ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే, ఇప్పుడు మస్తాన్ సాయి మీద కేసు పెట్టింది, నన్ను మళ్ళీ నమ్మించి మోసం చేశాడు అని చెప్పి పెట్టారు కదా. ఇప్పుడు మళ్ళీ రివర్స్ గా రాస్తున్న వైపు ఎందుకు వచ్చారు? ఒక్క విషయం, ఇందు మూలంగా మీడియా మిత్రులందరికీ నేను అడిగేది ఏంటంటే, మీరు ఎప్పుడైనా సరే ఆవిడ దగ్గరికి వెళ్ళి ఏవో క్వశ్చన్లు అడుగుతున్నారు, జనాలు అందరూ కూడా కింద కామెంట్లు పెడుతున్నారు, మీరు ఎందుకు చూసుకోవట్లేదు? ఆవిడ దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు అడగాల్సింది, మస్తాన్ సాయి మీద ఏమని కంప్లైంట్ పెట్టారు, క్లియర్ కట్ గా. వీలైతే ఆ కంప్లైంట్ చూపించమనండి, వీలైతే మీకు దొరికితే మీడియా గుంటూరులో కేసు పెట్టారని చెప్పేసి దానికి సంబంధించిన ఆధారాలు ఏమైనా ఉన్నాయా, ప్రూఫ్ ఏమైనా ఉందా? గుంటూరులో ఎఫ్ఐఆర్ నమోదైందని రాస్తే చూపించాడు కూడా క్లియర్ గా. అవునా? మరి ఎందుకు బయటకు రావట్లేదు అది? అంతమంది మీడియా మిత్రులు ఉన్నారు కదా సార్, వాళ్ళని అడగాలి మనం. మీ ఛానల్ కూడా ఇన్వెస్టిగేట్ చేయండి, బయటికి తీసుకురండి దాన్ని. లేకపోతే ఆమెనే అడగండి, ఆమె ఇస్తుంది, ఆమె కదా పెట్టింది కంప్లైంట్. ఇప్పుడు ఆమె డైవర్షన్ మొత్తం కూడా అటువైపే ఉంది, మస్తాన్ సాయి మీదే ఉంది గత 10 నెలల క్రితం. అవును, కానీ ఇప్పుడు సడన్ గా రాష్ట్రం వైపు ఎందుకు వచ్చింది? దిస్ మై క్వశ్చన్. నేను అదే క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. నన్ను దీంట్లో డ్రగ్స్ కేసులో ఇరికిచ్చింది రాజ్ తరుణే. 45 రోజులు నన్ను జైల్లో పంపిస్తావా? నిన్ను జైల్లోకి పెట్టకుండా నేను ఊరుకోను, ఏదో రకంగా ఏదో కేసులో నేను ఇరికించి జైల్లో పంపిస్తా. అంటే రాజ్ తరుణ్ డ్రగ్స్ కేసు అని చెప్పి లోపల పంపించింది అని అమ్మాయి అనుకుంటోంది. అది అయి ఉండొచ్చు కూడా, మనం చెప్పలేము. ఎందుకంటే ఆ అమ్మాయి క్లోజ్ సర్కిల్లో వాళ్ళకే తెలుస్తుంది ఆ అమ్మాయి బ్యాగ్. ఆమె జీవితం ఆమె మస్తాన్ సాయితో ఉందనుకుందాం, వాళ్ళ బాధలేవో వాళ్ళు పడుతున్నారు. రాజ్ తరుణ్ ఇప్పుడు డ్రగ్స్ కేసు ప్రస్తావన తీసుకురావడం ఎందుకు కంప్లైంట్ చేయాలి, ఎందుకు ఆమెను జైల్లో పెట్టించాలా? రాజ్ తరుణ్ ఎందుకు చేస్తాడు సార్? ఆయన అసలే భయస్తుడు. 2-3 రోజుల నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్. ఆయన అడిగితే అద్దాల మేడలో ఉన్న వాళ్ళు వాళ్ళ మీద రాళ్ళు వేయకూడదండి అనే టైప్ ఆయన. సో ఆయన ఆవిడ మీద పెట్టేంత దమ్ము కూడా లేదు. నాకు తెలిసి పోలీసులు ఈయన బాగా ఇచ్చేసి గట్టిగా బెదిరించో, లేకపోతే మీరు కూడా ఇరుక్కుంటారు చిక్కుల్లో, మీరు మర్యాదగా ఇన్ఫర్మేషన్ చెప్పండి ఖచ్చితంగా అడుగుతారు, ఎంత పెద్ద హీరో అయితే మాత్రం. సార్ ఇదంటే మీ పేరు బయటికి రాకుండా చూస్తాం, మీకు మీరు ఇన్ఫర్మేషన్ మాత్రం ఇవ్వండి అని ఉంటారు. ఖచ్చితంగా ఆయన సరే నా పేరు బయటికి రాకుండా చూసుకోండి సార్ అది చెప్పి ఇచ్చుంటాడేమో, ఏమో పాసిబిలిటీస్ దేర్. అది ఆ అమ్మాయి అనుకుంటుంది ఖచ్చితంగా. అందుకని నన్ను జైల్లో పెట్టి, ఎందుకంటే మిగతా వాళ్ళకి తెలిసే అవకాశమే లేదు నా దగ్గర డ్రగ్స్ ఉన్నాయనే విషయం కదా. ఓకే, సో ఇంకొకటి కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు
ఒకవేళ ఈ అమ్మాయికి నెక్స్ట్ ఈ డ్రగ్స్ కేసులో కొంచెం ముందుకెళ్తే నెక్స్ట్ హీరింగ్ దేనికో పిలిస్తే ఈ అమ్మాయి దగ్గర డ్రగ్స్ ఉన్నాయనే విషయం, లేకపోతే ఈ అమ్మాయి డ్రగ్స్ చేస్తుందనే విషయం సాక్షి ఎవరు అవుతారు? రాజ్ తరుణ్. ఓకే. ఎందుకంటే ఇంట్లో ఉన్నాడు, తెలుసు. ఆ అమ్మాయి ఆల్రెడీ మనోడు చెప్పారు. తన సాక్ష్యం చెల్లకుండా ఉండాలంటే ఏం చేయాలి? రాజ్ తరుణ్ని హాస్టైల్ చేయాలి. అంటే రాజ్ తరుణ్ నా శత్రువు, రాజ్ తరుణ్ నన్ను ఏదో చేయాలనుకున్నాడు, అతను నా మీద కావాలనే ఎలిగేషన్స్ చేస్తాడు, కాబట్టి ఇతని సాక్ష్యం చెల్లదు అని చెప్పడానికి ఇది ఒక అద్భుతమైన ప్లాట్. రేపు ఈ కేసు డ్రగ్స్ కేసు ఏదైతే ఉందో అది కోర్టులోకి వచ్చినప్పుడు రాజ్ తరుణ్ కనుక ఒకవేళ సాక్షి చెప్తే, ఎందుకంటే మీరిద్దరు 11 ఏళ్ల ఫ్రెండ్స్, అలాంటి వాడు వచ్చి ఇప్పుడు మన ఇద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ వచ్చి నేను అవును సార్ మా వాడు డ్రగ్స్ తీసుకుంటాడని చెప్పాను అనుకోండి, చెల్లుతుంది కదా. కానీ మన ఇద్దరికి మధ్య శత్రుత్వం ఉందని నేను ఎస్టాబ్లిష్ చేశాను అనుకోండి, చెల్లుతుందా? సో ఇప్పుడు మీడియా అంతా అదే చేస్తుంది. రాజ్ తరుణ్కి నాకు శత్రుత్వం ఉంది కాబట్టి రాజ్ తరుణ్ సాక్ష్యం చెల్లబోదు. అంతేకాకుండా నేను శుద్ధపోసని నన్ను బలవంతంగా ఇరికించడానికి ట్రై చేస్తున్నారు. డ్రగ్స్ కేసు నుంచి బయటపడటం కోసం మాత్రమే ఈ డ్రామా అంతా జరుగుతుంది. మొత్తం డ్రగ్స్ కేసు నుంచి బయటపడడానికి, అట్ ద సేమ్ టైం రివెంజ్ తీర్చుకోవడానికి, డ్రగ్స్ కేసులో నన్ను ఇరికించారని చెప్పి. అది సో మేబీ రాజ్ తరుణ్ నాకు విడాకులు ఇవ్వాల్సిందే, నీకు విడాకులు ఇస్తే కనుక నీకు విల్లా కూడా ఇస్తానని చెప్పి ఈ రకమైనటువంటి సంభాషణ జరిగినట్టుగా అది నేను చెప్పాను కదా, భయస్తుడు ఏమి రాకపోయినా కూడా ఏదో ఉందని భయపెట్టేస్తే ఏదో ఒకటి ఇచ్చేస్తాడు అనేది కూడా ఉండొచ్చు. దాంట్లో పెద్ద విషయం ఏం లేదు. నిజం న్యాయం మాట్లాడుకుంటే ఆ అమ్మాయి వేరే వాళ్ళతో ఉంటున్నప్పుడు ఈయన ఎలా బెదిరిస్తుంది, ఎలా ఇది చేస్తుంది, ఈ మీద కేసులు ఎలా పెడుతుంది. అండ్ పోలీసులు కూడా లిటరల్లీ అవతల ఒక మనిషి మీద ఎఫ్ఐఆర్ పెట్టి మస్తాన్ సాయి మీద నన్ను వాడుకొని మోసం చేసి పెళ్లి చేసుకుంటా అని చెప్పాడు అన్న కేసు పెట్టి రాజ్ తరుణ్ మీద ఎలా పెడతావు? నేను అడిగేది ఇప్పుడు మీరు అందరూ కూడా అడగాల్సింది అదే. రేపు ఆయన మస్తాన్ సాయి మధ్యలోకి ఎట్లా వచ్చి ఎట్లా ఫ్రెండ్ ఈ విషయాలు మీకు తెలుసా? నాకు తెలియదు. నాకు కొంతమేర అవగాహన ఉంది కానీ కొంతమేర చెప్పండి. అంటే రాజ్ తరుణ్ చెప్పింది ఏంటంటే వాళ్ళు కొన్నాళ్ళ క్రితం ఫ్రెండ్స్ అయ్యారు మస్తాన్ సాయి వాళ్ళు. మేబీ 2020 నుంచి ఎవరెవరికి ఫ్రెండ్స్ అయ్యారు? మస్తాన్ సాయి వీళ్ళు, ఈఎంఐ అండ్ గ్రూప్ ఉన్నారు, చింటూ అను ఇంకో కొంతమంది ఉన్నారు. అప్పుడు రాజ్ తరుణ్తో పరిచయం లేదు మస్తాన్ సాయికి? ఇంకా ఈ గ్రూప్ అంతా అప్పుడప్పుడు వచ్చి కలవడం, అమ్మాయిని కలిసినప్పుడు ఫ్రెండ్స్ రాజ్ తరుణ్, లావణ్య వీళ్ళందరూ ఫ్రెండ్స్ అనడం కూడా కాదు. రాజ్ తరుణ్ ఏమంటే అది ఒక విషయస్ సర్కిల్, అంటే ఒక బ్యాడ్ సర్కిల్. నేను ఎప్పుడు నా మాన నేను ఏదో పుస్తకాలు చదువుకుంటుంటాను, ఒక బెగ్గేసి పడుకుంటాను, వాళ్ళు అల్లరి నేను భరించలేను, అందుకే నేను ఇంకా బయటకు వచ్చేసాను అని చెప్పి కూడా చెప్తుంటాడు. అంటే మీకు చెప్తుంటాడా రాజ్ తరుణ్? ఒకసారి మీకు రాజ్ తరుణ్ లాస్ట్ టైం మాట్లాడాను. రాజ్ తరుణ్ మీతో మాట్లాడుతుంటాడు, అప్పుడప్పుడు మాట్లాడుతుంటాడు. లైక్ అంటే FM లో ఇంటర్వ్యూస్ కి వాటికి. ఓకే, అది ఓకే. సో ఇది ఒక విషయం. అయితే ఇంకొక చాలా ఇంపార్టెంట్ విషయం. ఓకే, దగ్గర కొంచెం చెప్పండి. సారీ మర్చిపోయాను. సో బేసికలీ భయస్థుడు మనిషి. ఓకే, భయస్థుడు. ఈవిడ నానా రకాలుగా నిజంగా టార్చ్ చేస్తాడు. లిటరల్లీ తాగేసి వచ్చి డ్రగ్స్ తీసుకు కాలుతో కొడుతుంది. ఎవరిని? రాజ్ తరుణ్. అమ్మో నన్ను కొడుతున్నావు అని చెప్పి అరుస్తున్నాడు. బాధితుడు ఈయన. ఆవిడ కొడుతున్నట్టు ఎవరు చెప్పారు మీకు? ఆడియో ఉంది. ఆడియో ఉంది, మీరు వినండి, క్లియర్ గా ఆడియో వినండి. ఒకసారి వినిపించండి మాకు. కొట్టేది అంత పెద్ద ఆడియోలో మీకు టక్కుమని నేను తీయలేను కానీ. ఓకే, బట్ ఈ ఆడియోలన్నీ ఎట్లా వచ్చినాయి మీకు? మా దాంట్లో నుంచి. కాకపోతే అందరూ జస్ట్ వినేసి వదిలేస్తున్నారు. నేను కరెక్ట్ గా పాయింట్ పట్టుకుందాం అని చెప్పి నేను అది తీసాను. ఇది వినండి ఫస్ట్. సింపుల్ గా లేదు, డబ్బులు ఆస్తి 10 కోట్లు అంటావా? డబ్బులు ఉన్నాయి మన దగ్గర, డబ్బులు నేను లేకపోతే వాడికి అదే లేదు. ఆ నమ్మకమే నీకు ఉంటే లేదా మన లేకపోతే వాడికి అనవసరం. మనకి ఏంటో మనకు అనవసరం. అది నమ్మితే సరే నాన్న పక్కన పెట్టి నీ అమ్మ నాన్న 50 ఏళ్ళు కష్టపడి పెంచారు. 50 ఏళ్ళు కష్టార్జితం ఉంది అతని కోసం. ఇది ఎవరితో చెప్తుంది? మస్తాన్ సాయితో చెప్తుంది. వాడికి ఉండేది 10 కోట్లే, నీ దగ్గర 20 కోట్లు ఉన్నాయి, పదా హ్యాపీగా ఉందాం, వెళ్ళిపోదాం, నువ్వు చేసినవన్నీ కూడా క్షమించేస్తాను నేను, ఇంతకు ముందు ఏదో కొట్టుకున్నారు. ఓకే, అది కూడా. అంటే ఇప్పుడు ఈ మొత్తం వ్యవహారంలో, ఈ మ్యాటర్ మొత్తంలో లావణ్యే నిందితురాలు అని చెప్తారు, తప్పంతా లావణ్యదే అని చెప్తారు, అంతేగా సార్? ఆవిడ మీద క్లియర్ కట్ గా డ్రగ్స్ కేసు ఉంది, డ్రగ్ ఎడిక్ట్ అన్న బిహేవియర్ మనకి ఆ కాల్లో కనబడుతుంది. అండ్ ఆవిడే ఒకనొక ఇంటర్వ్యూలో నేను విక్టిమ్ ని పెడ్లర్ని కాదు అని చెప్పింది. అంటే విక్టిమ్ అంటే ఏంటంటే కన్జ్యూమ్ చేస్తామని చెప్పి అది కూడా ఉంది. దీంతో పాటు అసలు అన్నిటికంటే ఇంకొక దారుణమైన విషయం సార్, కలేజా సినిమాలో సడన్ గా మహేష్ బాబు దేవుడు అయిపోతాడు ఒకరోజు. అలా ఈవిడ
ఆధార్ కార్డులో కానీ లేకపోతే ఈవిడ ఇచ్చిన కంప్లైంట్లో కానీ పోలీస్ స్టేషన్లో ఎక్కడ కూడా పేరు ఎన్ లావణ్య అని పెట్టింది. ఓకే, మొన్నటిదాకా బాగానే ఉంది. అది సడన్గా ఒక టీవీ ఛానల్లో ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు లావణ్య చౌదరి గారు అయ్యారు సడన్గా, మహేష్ బాబు దేవుడు అయినట్టు. ఆవిడ పేరులో లేదు. సడన్గా ఎందుకు తీసుకొచ్చి ఈ పొలిటిసైజ్ చేయడం అంటారు చూసారా దీన్ని, అది జరుగుతుంది ఇక్కడ. సో మేబీ వాళ్ళందరూ కూడా మనకి సపోర్ట్ వస్తారేమో, మన క్యాస్ట్ వాళ్ళందరూ సపోర్ట్ వస్తారేమో. ఇప్పుడు ఒకవేళ ఎవరికైనా సరే నేను చెప్తున్నాను, మన కులం మన వాళ్ళని మనం ఏదో చేసుకోవాలి అనే ఫీలింగ్ ఏమన్నా ఉంటే, మన కులంలో అద్భుతం చేసిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. చీఫ్ మినిస్టర్లు చేసిన వాళ్ళు ఉన్నారు, అద్భుతమైన యాక్టర్లు ఉన్నారు, సైంటిస్టులు ఉన్నారు. వాళ్ళని వెలుగులోకి తీసుకురండి. ఒక డ్రగ్ అడిక్ట్ని అక్రమ సంబంధాలు పెట్టుకున్న వాళ్ళని తీసుకొచ్చే అందరం ఎక్కించి. ఇప్పుడు పూర్తిగా మీరు లావణ్యని తప్పుపడుతున్నారు. లావణ్య నార్సింగ్ పోలీసులకు ఇచ్చిన కంప్లైంట్ గురించి ఒకసారి మనం మాట్లాడుకుందాం. రాజ్ తరుణ్ నాకు అబార్షన్ చేయించాడు, 2 నెలల కడుపుతో ఉన్నప్పుడు గర్భ విచ్ఛిత్తి చేయించాడు, దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని నా దగ్గర ఉన్నాయి, మెడికల్ డాక్యుమెంట్స్ ఉన్నాయి, తను సొంతంగా తన డబ్బులతో ట్రాన్సాక్షన్ చేసినటువంటి ఆ ప్రూఫ్లు కూడా ఉన్నాయి. పచ్చి అబద్ధం. ఎందుకంటే అదే గనక చేయించుంటే ఆ అమ్మాయి 314 319 సెక్షన్ అది పెట్టాల్సింది, అది పెట్టలేదు. బలవంతంగా అబార్షన్ చేయించాడు అంటే ఆ సెక్షన్ పెడుతుంది. మనం ఇంతకు ముందు కూడా చూసాం వలి గారు, లాస్ట్ టైం నేను తీసుకొచ్చిన కేసులో ఆ అమ్మాయి వాళ్ళ ఆయన మీద కూడా, అంటే ఇది జనరల్ జరిగేది అంటే నాకు అబార్షన్ చేయించాడంటే ఒక కేసు పడుతుంది. ఓకే, అబార్షన్ చేయించాడు అని చెప్పి కేసు పెట్టి అదే అమ్మాయి మా ఆయన నపుంసకుడు, మా ఆయనకి నాకు అసలు ఏ రకమైన శారీరక సంబంధం లేదు, నా 2వ మొగుడుతోనే నేను కాపురం చేశాను, వీడే నాకు అబార్షన్ చేయించాడు, 2వ మొగుడు మీద అబార్షన్ కేసు పెట్టింది. ఎవరు? నేను లాస్ట్ టైం మీకు చెప్పిన. ఎస్. సో బేసికలీ ఏంటంటే నువ్వు నిజంగానే అబార్షన్ చేయించారనే సాక్ష్యం ఉండుంటే పెట్టడానికి కూడా ట్రై చేసి ఉంటారు. ఆ సాక్ష్యాలు చెల్లకపోతేనే పోలీసులు ఆ సెక్షన్ తీసేస్తుంటారు. ఓకే, సింపుల్. సో ఇదంతా అబద్ధం అంటారా? అబద్ధం కాబట్టి సెక్షన్ పడలేదు కదా. ఆ సెక్షన్ గర్భం సెక్షన్ ఎందుకు పడలేదు? మరి నువ్వు చెప్పిన వాటిలో దమ్ముంటే. అండ్ ఇంకొకటి ఏంటంటే మీకు నిజంగానే వాటిలో ఇది ఉంటే ఆయన లాయర్ అంటున్నారు, రండి ఓ ప్రజావేదిక రండి, ప్రెస్ కౌన్సిల్కి రండి, ఎక్కడైనా సరే కూర్చొని ముఖాముఖి చర్చిద్దాం, సెటిల్ చేసుకుందాం అని చెప్పి అంటున్నారు. సెటిల్ చేసుకోవడం ఏంటి? అమ్మాయి నాకు ఏ సెటిల్మెంట్ వద్దో అతనికి శిక్ష పడాలంటుంది కదా. సెటిల్మెంట్ ఏమిటి? డబ్బుల కోసమా? ఏ సెటిల్మెంట్ కావాలి? అంటే పెళ్ళైన విషయం కూడా ప్రస్తావిస్తుంది. గుడిలో నన్ను పెళ్లి చేసుకున్నాడు, ఒక గచ్చిబౌలిలో ఎల్లమ్మ టెంపుల్ దగ్గరికి తీసుకెళ్లి, సో 2014 సంవత్సరం అనుకుంటా, ఆ సంవత్సరంలో నాకు మెడలో తాళి కూడా కట్టాడు. కరెక్ట్. ఆయన బర్త్డే రోజున తీసుకెళ్లి కట్టాడని కూడా చెప్తుంది. ఒక మన మీడియా మిత్రులందరూ కూడా మేబీ కొంచెం ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం చేసేవాళ్ళు మేబీ ఇది అడుగుండాల్సింది. మేడం మీకు ఆ రోజు ఇంకా ఏమన్నా గుర్తుంటే చెప్పండి, ఏ కలర్ డ్రెస్ తీసుకున్నారు, ఏం జరిగింది ఆ రోజు, జస్ట్ తాళి కట్టేశారా, ఇంకేమన్నా జరిగిందా, ఏదన్నా పూజారి వచ్చి అగ్నిహోత్రం చుట్టూ ఏమన్నా 7 అడుగులు నడిచారా, ఇట్లా. ఎందుకంటే సార్ నాకు చిన్నప్పుడు గుర్తు, ఏదో ఆడుకుంటూ 6వ క్లాస్లో ఉన్నప్పుడు ఇన్ని ఆకులు తీసి ఒక అమ్మాయిని ఎత్తుని పోసారు. అమ్మాయి ఏడ్చుకుంటూ మన ఇద్దరికి పెళ్లి అయిపోయింది అంది. సో వెళ్ళి మీరు దారిలో ఎవరైనా తాళి కట్టేస్తే పెళ్లి అయిపోతుందా? హిందూ వివాహ చట్టం ప్రకారం, సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం వివాహం చేసుకోవడం అంటే ఇది పిల్లాట కాదు. మీరు ఏదో తాళి కట్టేస్తే నాకు పెళ్లి అయిపోయింది, గుళ్ళో తాళి కట్టేస్తే పెళ్లి అయిపోతుంది కాదు. సాక్షి కొన్ని సంవత్సరాలు కలిసి ఉన్నారు కదా, ఇద్దరు సాక్షులు. భయ మీరు అడిగిన ఫస్ట్ నేను క్లియర్ చేస్తాను. ఇద్దరు సాక్షులు ఉండాలి. దీనికి తోడు మీరు హిందూ సాంప్రదాయం ప్రకారం క్రతువు పూర్తి చేయాలి, నాతిచారామి అని చెప్పాలి, దీని చుట్టూ సాక్షిగా అది జరగాలి. అది జరగకుండా నువ్వు తాళి కట్టేశాను, జీలకర్ర బెల్లం పెట్టాలి, ఇవన్నీ జరగాలి. ఓకే. సో అది కాకపోయినా ఈ 7 అడుగులు అండ్ మేబీ నార్త్ వాళ్ళకి సౌత్ వాళ్ళకి కొంచెం తేడా ఉంటుంది. 7 అడుగులు నడవడం అనేది రెండిట్లోనూ కంపల్సరీ. 7 అడుగులు దీని చుట్టూ అగ్నిహోమం చుట్టూ నడవడం అనేది కంపల్సరీ. ఏమీ లేకుండా జరిగిపోయింది అని చెప్పి బట్ట కాల్చి నీ మీద వేస్తా, నీ ఇష్టం, ఇంకా నువ్వే ప్రూవ్ చేసుకో అన్నట్టుంది. అంటే అదేం జరగలేదంటారు. జరిగితే దేవుడే సాక్షి. హిందూ సంప్రదాయం ప్రకారం అదంతా జరగలేదు. ఎందుకంటే వీళ్ళిద్దరూ ఇండివిజువల్ గా వెళ్ళారు, గుళ్ళో తాళి కట్టాడంటే, పెళ్లి చేసుకున్నారంట, కొన్ని సంవత్సరాల పాటు ఒక దగ్గర కలుస్తున్నారు వీళ్ళు. తర్వాత గర్భం వచ్చినప్పుడు తీపిచ్చేసాడంట, ఆ డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి. డాక్యుమెంట్స్ ఉంటే మీకు సెక్షన్ పడలేదు కాబట్టి డాక్యుమెంట్స్ లేవు. సింపుల్, యాజ్ సింపుల్ యాజ్ దట్. అది లేదు, ఊరికి మనం మాటలు చెప్పుకోవడానికి మీడియాలో చెప్పుకోవడానికి బాగుంది. అక్కడ అటాచ్ చేయలేదా? సెక్షన్ ఏది? సెక్షన్ ఏది? 314 లేదు, 314 సార్ 319. ఓకే. అది ఓకే. సో గర్భం సెక్షన్ లేదు, వీళ్ళు పెళ్లి చేసుకున్నానికి ప్రూఫ్ లేదు, దేవుడే సాక్షి. 170 ఫోటోలు జతపరిచింది సార్. రిలేషన్ లో ఉన్నప్పుడు 170 సార్ 100 ఫోటోలు ఉంటాయి. అబార్షన్లు కూడా జరుగుతూ ఉండొచ్చు. దాని రాష్ట్ర ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి చాలా ఫంక్షన్స్ కి అటెండ్ అయినటువంటి ఫోటోస్ కూడా చూపిస్తా ఉంది. ఉండొచ్చు. అయితే ఏంటి సార్, అయితే ఏంటి, ఇప్పుడు ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయితే అయి ఉండొచ్చు, లేదు చేసుకుంటామని అనుకోని కూడా ఉంది. ఇంకొకటి, ఇన్ని సంవత్సరాలు కలిసి ఉన్నప్పుడు 2 కుటుంబాలు కూడా వీళ్ళకి పెళ్లి చేయాలను, లేకపోతే
సో సంప్రదాయబద్ధంగా ఏదైనా ఒక కర్తవ్యం అనుకోని పూర్తి ఉండొచ్చు, చేయాలనో. మనం తప్పులేదు, వాళ్ళు అనుకోని ఉండడంలో కూడా తప్పులేదు. ఈయన నిజంగానే అనుకోని ఉండొచ్చు, మంచి టైం వచ్చిన తర్వాత ఇద్దరం చేసుకుందాం అనుకుండొచ్చు. కానీ ఉమ్, ఒక రోజున నువ్వు డ్రగ్స్ అడిక్ట్ అయిపోయి వాళ్ళతో వీళ్ళతో తిరిగేస్తే నేను నిన్ను ఎందుకు చేసుకుంటాను? నాకు నీ మీద మంచి ఇంప్రెషన్ అయినప్పుడు, ఇంకా నయం పెళ్లి కాలేదు మన ఇద్దరికి, ఇంకా ఏంటే ఎంత దారుణంగా ఉండేది, రోజు నాకు దిడేలు తాగేసి వచ్చి కొడుతుంటే, లేదు ఏదైనా ఒక రోజు వచ్చి పొడి చేస్తే నా బతికి ఏమైపోతుంది? అమ్మ దేవుడు ఉన్నాడు, నన్ను బతికించాడు, ముందుగానే తప్పుకున్నాడు అని చెప్పి తెలివిగా తప్పుకున్నాడు. ఓకే. ఎవడైనా ఉంటాడా? ఎవడైనా ఉంటాడా? ఉమ్, అక్రమ సంబంధం పెట్టుకునే వాళ్ళతోటో లేకపోతే డ్రగ్స్ తీసుకునే వాళ్ళతోటి ఎవరుంటారు? ఓకే. ఇప్పుడు రాజ్ తరుణ్ తరఫున లాయర్స్ ఏంటి ఎవరు కనిపించట్లేదు మనకి, ఇటు సైడ్ నుంచే కనిపిస్తూ ఉన్నారు. కరెక్ట్. ఏంటి మీకు సమాచారం అదే ఫ్రెండ్ కదా, రెగ్యులర్ గా కాదు, మాట్లాడుకుంటారు. అదే కరెక్ట్. ఎన్నాళ్ళు సార్, ఇప్పుడు మగాడికి సంబంధించిన అంతవరకు మన ఇండియాలో సెక్షన్లు కానీ, చట్టం కానీ, మీడియా కానీ, ఇంకా ఏదైనా మగాడికి అగ్నిస్ట్ గానే ఉంటుంది. ఏం చేసినా కూడా బట్టగాల్చి మొహం మీద వేసాడు, నీదే తప్పు, నువ్వే ఎదవ, నువ్వే అన్ని, నీకు చెల్లెలు ఉంటే ఇట్లా చేస్తావురా నువ్వు అంటే, నాకు చెల్లెలు ఉండి ఇట్లా డ్రగ్స్ చేసుకుంటే నేను ఊరుకున్నాను, నాలుగు పీక నన్ను దాన్ని. నీకు చెల్లెల్లో లేకపోతే ఎవరైనా సరే ఉంటే ఒకళ్ళు అంటారు, ఇప్పుడు కింద కామెంట్లో పెడుతుంటారు చాలా మంది, మీ చెల్లెలకి ఇలా జరిగితే నువ్వు చూస్తూ ఊరుకుంటావా అని. ఏం చేస్తారు? అదేదో సినిమాలో నాకే ఇలా చెల్లెలు ఉంటే తను చంపేసి ఇవాళ పప్పనం పెట్టేస్తాను ఏదో డైలాగ్ ఉంది. అంత దారుణం కాకపోయినా కూడా అలా పెంచలేము సార్ మనం ఎవరిని కూడా. ఒక అమ్మాయిని పెంచే పద్ధతి నిజంగా తల్లిదండ్రులు కూడా, ఇప్పుడు నాకు కూతురు ఉంది కాబట్టి నేను చెప్తున్నా, అంటే ఇప్పుడు లీగల్ గా స్ట్రాంగ్ గా ఫైట్ నడుస్తుందా రాజ్ తరుణ్ నుంచి? ఒక స్ట్రాంగ్ గా నడవడానికి భయపడుతున్నాడు మనవాడు, ఫస్ట్ పాయింట్. మేబీ వస్తాడేమో, బట్ సపోర్ట్ ఎక్కడ కూడా కనిపించట్లా. పెద్ద పెద్ద ఛానల్స్ అందరూ వాళ్ళు కూడా ఆమెను కూర్చోబెట్టి ఆమెను ఏమైనా అడిగితే మొహమాట పడిపోతే, మస్తాన్ సై లేదా అయితే వద్దండి, మీరు ఎక్కువ ఆలోచించకండి, మేము మిమ్మల్ని ఇబ్బంది పెట్టండి, అడగాలి కదా. ఓకే, అడగాలి కదా. ఇప్పుడు రాజ్ తరుణ్ మరి ఇవి ఇన్ని ఆధారాలు చూపిస్తుంది, నా దగ్గర ఈ విధంగా చేశాడు, ఇన్ని మెడికల్ రిపోర్ట్స్ ఉన్నాయి, డబ్బులు కూడా అడిగాడు. మీకు ఇక్కడ ముఖ్యమైన విషయం, 70 లక్షల రూపాయలు నేను రాజ్ తరుణ్కి ఇచ్చాను అని కూడా చెప్తాను. దాంట్లో ఆమె ఎంత ఇచ్చిందో తెలియదు, ఈయన ఎంత ఇచ్చాడో మాత్రం సాక్షులు ఈయన చూపించగలడు. ఎందుకంటే నెల డబ్బులు ఇవ్వడం, ఆమె న్యూయార్క్ పోయింది, గోవా పోయింది. గోవా ఎందుకు పోతారు సార్? డీజే ట్రైనింగ్ హైదరాబాద్లో లేదా? డీజే అంటే డ్రగ్స్ అండ్ జాయింట్ సార్, అంతేనా? డీజే అంటే తెలియదు, మీరే చెప్పాలి. ఇప్పుడు అదే కదా. ఇప్పుడు ఆ రోజున ఈ వీడియోలో, ఆర్టీవీ వీడియోలో వాళ్ళే చెప్పింది ఏంటంటే, గోవా నుంచి డ్రగ్స్ ఇక్కడికి వస్తున్నాయి, ఓకే, ఆ డ్రగ్స్ ఈవిడికి ఎవరు అందించారో లేకపోతే ఈవిడ అక్కడికి వెళ్ళింది, అక్కడి నుంచి ఏం చేసిందో ఎవరికి తెలుసు. ఇన్వాల్వ్ అయింది కాబట్టి రకరకాల డౌట్లు ఎవరు దానికి సంబంధించిన ఆధారాలు మన దగ్గర. మీకు ఒక అద్భుతం అయితే చూపిస్తాను సార్ నేను. చూపించండి. ఇది వాళ్ళు పెట్టిన టైటిల్, పగలు సంగీతం రాత్రి డ్రగ్స్ దందా, ఆర్టీవీ వాళ్ళే పెట్టింది. ఓకే, పగలు సంగీతం రాత్రి పూట డ్రగ్స్ దందా. ఈవిడ ఫోటో, ఈవిడ ఎప్పుడు ఎన్ని నెలలకు లావణ్య ఫోటో, 5 నెలల నమోదైనప్పుడు 5 నెలల క్రితం. ఓకే ఓకే. సంగీతం ఏంటి పగలు? ఈవిడ మ్యూజిక్ టీచర్గా చేసేదని చెప్పుకుంది అప్పుడు. ఈవిడ ఏం చెప్పిందంటే, నేను మ్యూజిక్ టీచర్ని, పై చదువుల కోసం హైదరాబాద్ వచ్చాను, ఇక్కడ జలసాల కలవబడ్డాను, ఇంకా నాకు డబ్బుల కోసం వేరే లేక నేను కంటిన్యూ చేస్తున్నాను అని చెప్పి ఆవిడ చెప్పిందని వీళ్ళు చెప్పారు. మేము చెప్పండి కదా, ఎవరైతే ఈవిని అక్కడ కూర్చోబెట్టుకొని ఇప్పుడు చేస్తున్నారు. అండ్ ఒక ఆయన సార్, ఈయన పేరు విజ్ఞాన్ అనుకుంటా, ఒక 3-4 రోజుల క్రితం ఈయన ఒక వీడియో పోస్ట్ చేశారు. 3 రోజుల క్రితం. సంవత్సరాలు కావచ్చు, ఏం చేసావు అని అడుగుతారు కదా. ఆయన కోసం తిరుగుతున్నానండి, నన్ను ఎప్పుడు తిరుగుతున్నా కాదు చీపు అంటున్నాడు. ఆయన ఎవరితోనైతే తిరుగుతున్నాడో వాళ్ళకి ఫోన్లు చేస్తున్నాడు, వాళ్ళు కూడా చంపేస్తారు, బెదిరిస్తున్నారు. రికార్డింగ్ అది మేము చెప్పేది. మెటీరియల్ ఎవిడెన్స్ ఉంటాయి తమ దగ్గర, మెటీరియల్ అంతా నాకు చెత్త ఎవిడెన్స్ వేసి ఈమె రాజ్ తరుణ్ని జైల్లో కూడా పెట్టించవచ్చు. కానీ రాజ్ తరుణ్ జైలుకి వెళ్ళినంత మాత్రాన వాడు తప్పు చేశాడని అయితే కాదు. ఇది కూడా ఉందా అడిగి? ఎవిడెన్స్ వేసి ఈమె రాజ్ తరుణ్ని జైల్లో కూడా పెట్టించవచ్చు. కానీ రాజ్ తరుణ్ జైలుకి వెళ్ళినంత మాత్రాన వాడు తప్పు చేశాడని అయితే కాదు. మన దేంతో ఏదో అడ్డమైన కేసులు బుక్ చేసి నన్ను ఇంకేదో చేశాడని, లేదంటే నన్ను ఈమె ఏదేంటిది ఆత్మహత్య చేసుకొని కూడా
నా చావు కారణం ఇవే అని రాసేసి హాస్పిటల్ బతికొస్తుంది. చావు అంచుల దాకా వెళ్ళొచ్చిందండి నా పాప, ఆయన లేని బతకనంటుంది, చూడండి వాడు మోసం చేసిన, మళ్ళీ ఇంకో కేసు వస్తుంది. ఇన్ని డ్రామాలన్నీ ఆడతారు, మొత్తం ఆడితారు. అసలు హీరో రాస్తారు కాదు నటుడు, వీళ్ళందరూ మహానటులు. అలా ఉంది పరిస్థితి. మహానుభావుడు 3 రోజుల క్రితం ప్రిడిక్ట్ చేశాడు ఈయన, ఇది కూడా జరుగుతుంది, ఈవిడ ఆత్మహత్య చేసుకొని ఇట్లా డ్రామాలు ఆడుతుందని చెప్పి. ఆయన ఎవరో హెడ్సర్ చెప్పాలి, ఆయన క్రిటిక్ అట, విజ్ఞానం ఆయన పేరు, ఓకే సూపర్ భయ్య. సో ఆయన చెప్పినట్టే, అంటే లిటరలీ ఒక మనిషిని ఎమోషనల్ గా సైకలాజికల్ గా బ్లాక్ మెయిల్ చేయడానికి అసలు రాజ్ తరుణ్ చేసిన తప్పు ఏమిటి సార్? ఏం తప్పు చేశాడు సార్? ఆయన బతుకుతున్నాడు, వచ్చింది ఒక అమ్మాయి లైఫ్ లోకి వచ్చింది, ప్రేమించాడు, పెళ్లి 2017 వరకు కలుస్తున్నారు, తర్వాత విడిపోయినప్పుడు బ్రేకప్ జరిగినప్పుడు అంటే అంత సాఫ్ట్ గా జరగలేదా? దానివల్ల ఇప్పుడు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి. బ్రేకప్ జరిగిపోయింది, ఎవరు మనని వాళ్ళు ఉంటున్నారు. తర్వాత ఆ అమ్మాయి లైఫ్ లోకి ఎవరు వచ్చారు, ఈయన లైఫ్ లోకి ఎవరు వచ్చారో లేదో మనకు తెలియదు. పూర్తిగా దూరంగా ఉండకపోవడం ఏం చేసింది తప్ప? పూర్తిగా దూరం తప్పు ఏమిటి సార్? తప్పు కాదు, పొరపాటు అని ఉండొచ్చు మనం. ఎందుకంటే ఇంత దారుణంగా జరుగుతుందని ఆయన ఊహించి ఉండకపోవచ్చు. మంచికి పోయి ఇప్పుడు వెళ్ళిపోమంటే ఏమన్నా EMI ఫీల్ అవుతుందేమో, చూడు నీకు అప్పుడు హెల్ప్ చేశాను కదా, నువ్వు ఇట్లా అంటే నీకు కృతజ్ఞత లేదా, ఇలాంటివన్నా అనుకుని ఉండొచ్చు. తప్పు అసలు ఏ రకమైన మోరల్ గా ఏ రకమైన తప్పు లేదు రాస్తారు. నేనైతే 100% బల్ల గుద్ది చెప్తున్నాను. ఎందుకంటే ఒక అమ్మాయిని ప్రేమించడం సహజం, బ్రేకప్ అవడం కూడా ఇవాళ రేపట్లో సహజం. బ్రేకప్ అయిపోయిన తర్వాత ఆ అమ్మాయిని నన్ను మోసం చేశాడని చెప్పి ఆ అమ్మాయి అంటే అది వేరే విషయం. కానీ ఆ అమ్మాయి వేరే వాళ్ళతో సంబంధం పెట్టుకుని ఆ అబ్బాయి నన్ను మోసం చేశాడని కేసు పెట్టింది, ఈయన మోసం చేశాడని కేసు పెట్టలా. తర్వాత డ్రగ్స్ కేసులో బయటకు లోపలికి వెళ్ళి వచ్చిన తర్వాత పగ తీర్చుకోవడం కోసం ఈయన మీద సేమ్ అదే కేసు పెట్టింది. ఇప్పుడు రేపు మీ మీద నా మీద ఎవరి మీదైనా పెట్టచ్చు ఇదే కేసు. అంటే ఆవిడ కాదు, ఎవరన్నా రాస్తారనే కావాలి అని చెప్పేసి రాస్తారు, నాకు పూర్తిగా దూరం. అవును సార్, ఆయన ఏమన్నా వస్తువా అంటే ఇది కూడా డ్రామాగా చూస్తారా లేకపోతే ఎట్లా ఈ డైలాగులు ఎట్లా చూస్తారు సార్? పెళ్ళామైనా లేకపోతే ప్రాస్టిట్యూట్ అయినా పచ్చిగా చెప్తున్నా, వాళ్ళకి ఇష్టం లేకపోతే మీరు ముక్కోవద్దు. అలాగే మగాడికి ఇష్టం లేకపోతే నువ్వు ఎవరు బలవంతంగా లాక్కోవడానికి రావాలి అంటే నాకు ఇష్టం లేదయ్యా, వదిలే నా బాట నేను ఉంటున్నానంటే. ఇప్పుడు ఏంటి, ఇష్టం లేదా అయితే జైలుకి పోతావా, నాకు డబ్బులు ఇస్తావా, 2 ఆప్షన్స్, అంతే కదా? అదేనా వాళ్ళ ఉద్దేశం? అంతే కదా? డబ్బులు డిమాండ్ చేస్తున్నారా? లేదు కదా, నాకు డబ్బులు వద్దు, అతనికి శిక్ష పడాలి. ఎందుకంటే ఈవిడ 45 రోజులు జైలుకి వెళ్ళి వచ్చింది, దానికి ఈయన కారణం కాబట్టి ఈయన కూడా జైలుకి పంపించారు. డబ్బులు ప్రస్తావన తీసుకొచ్చారా? లేదు కదా, అడిగారు కదా కొంతమంది. అడిగితే నాకు డబ్బులు అవసరం. ఎవరు అడిగారు? కొంతమంది మీడియా జర్నలిస్టులు అడిగారు, నాకు డబ్బులు కాదు, అతనికి శిక్ష పడాలని, నాకు అతను కావాలి. ఎట్లా అసలు ఎవరికైనా సరే సార్, ఇప్పుడు ఒకసారి బ్రేకప్ అయిపోయి నువ్వు వేరే వాళ్ళతో ఉన్న తర్వాత మళ్ళీ నాకు వాడొద్దు, నువ్వు కావాలి, ఇష్టం ఏదో కాస్త న్యాయం లేకపోతే సెక్షన్లు మీ సైడ్ ఉన్నాయన్న చెప్పి మగాళ్ళు ఇష్టం వచ్చి ఆడుకుంటారు ఫుట్బాల్. ఇంకోటి శేఖర్ భాష గారు, మీరు రాజ్ తరుణ్ మీకు బాగా తెలుసు, అప్పుడు మాట్లాడుతుంటారు కేసు గురించి కూడా కొన్ని విషయాలు పంచుకొని ఉండొచ్చు. లేదు, ఆ టైంలో అడిగాను, జస్ట్ అవ్వగానే జస్ట్ చిన్న డిస్కషన్ అయిన తర్వాత నుంచి తను ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసాను. అప్పుడు చిన్నపాటి డిస్కషన్ ఏంది ఇది అని అడుగుంటారు. లేదు భయ్య, ఐఎమ్ గోయింగ్ త్రూ సంథింగ్ అండ్ ఖచ్చితంగా నేను ఫోన్ చేస్తానన్నాడు, బట్ తర్వాత కాల్ చేయలేదు. ఇప్పుడు పేరెంట్స్ ఏం చెప్తున్నారు? మీకు తెలిసిన సమాచారం చెప్పండి. రాజ్ తరుణ్ పేరెంట్స్ ఏమనుకుంటారు? ఇంత జరుగుతుంది, రాజ్ తరుణ్ ఇంత బ్యాడ్ చేస్తున్నారని చెప్పి ఇలాంటి ఫ్రెండ్స్ కూడా ఫీల్ అవుతున్నటువంటి నేపథ్యంలో రాజ్ తరుణ్ ఖచ్చితంగా బ్యాడ్ చేస్తున్నారు సార్. ఆ అమ్మాయి ఒకటే కాదు, మీడియా, ఇంకా మహిళా సంఘాలని, ఇంకా వాళ్ళని వీళ్ళని, ఇంకా ఇప్పుడు ఒక మాట చెప్తాను సార్. ఒక అబ్బాయి సినిమా రంగంలో నిలదొక్కున్నాడు అంటే, ఒక అబ్బాయి ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా, ఏ వాళ్ళ స్టార్ కొడుకు కాదు, ఏమి కాదు, మామూలుగా వచ్చి నిలబడ్డ మనిషి అతను. నిజంగా రెస్పెక్ట్ ఇవ్వాలి. అట్లాంటి మనిషిని పడిపోకుండా చూడాల్సిన బాధ్యత పబ్లిక్ది. ఈ రోజున అట్లాంటి వాళ్ళ మీద రాళ్ళు వేయడం చాలా ఈజీ. ఒక మంచి స్టేచర్కి వెళ్ళిన తర్వాత ఆ అబ్బాయి అంతటికి అబ్బాయి వచ్చాడు, ఎవరు ఇది బ్యాకప్ లేదు కదా. ఇప్పుడు మీకు నాకు తెలుసు, మీడియాలో ఉన్నారు మీరు, ఒక మీడియాలో మనం వెళ్ళి ఒక ఉద్యోగం సంపాదించుకోవడానికి ఎంత కష్టపడతాం. అదే అమ్మాయి వస్తే అమ్మాయి కావాలి, మీరు అక్కడ పక్కన పడి, అంతే కదా. ఓకే, దీనికి తోడు సినిమాల్లో కూడా కాస్టింగ్ కౌచ్ అని చెప్పి కొంతమంది అమ్మాయిలు రైట్ అవే బ్లంట్ గా చెప్పేస్తారు, కాస్టింగ్ కౌచ్ మేము దానికైనా రెడీ సార్, మాకు పాత్రలు కావాలని వెళ్ళిపోయి అమ్మాయిలు లేరా, ఉన్నారా లేరా? మనకు అది కూడా లేదు కదా ఇవ్వడానికి. ఒక అబ్బాయి నిలబడ్డాడు మీడియాలో అంటే వాడి కష్టార్జితం అది ఖచ్చితంగా. అది ఎలా లాగేస్తారు మీరు? మరొక ఉదయ కిరణ్ సృష్టించకండి మీరు, నేను అదే చెప్తున్నా. ఇంకో ఉదయ కిరణ్ తయారు చేస్తారు సార్ వీళ్ళు, ఇట్లాగే చేసి. చచ్చిపోయాడు ఉదయ కిరణ్ చచ్చిపోయినప్పుడు ఈ చేతులతో మోసాను నేను. ఉదయ కిరణ్ మీ ఫ్రెండ్ అంటే పర్లేదు, నార్మల్ ఫ్రెండ్. బట్ అతను చనిపోయినప్పుడు నిమ్స్ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ అసలు కనీసం దిక్కుముక్కులేని సేవలా అక్కడ పడేస్తే అక్కడ వాళ్ళతో డాక్టర్తో మాట్లాడి అక్కడి నుంచి బయటికి తీసుకొచ్చి తర్వాత వాళ్ళు ఇప్పుడు వచ్చారు. వచ్చిన తర్వాత
అక్కడి నుంచి ఎస్ఆర్ నగర్ ఏంటి వాళ్ళ పేరెంట్స్ బంధువులు కూడా లేరు ఆ రోజు ఎవరు లేరు. వాళ్ళ అక్క కూడా ఎక్కడ ఉండారు, రావడం లేట్. అన్నిటికంటే వాళ్ళు చేస్తే వాళ్ళ ఆవిడ రావాలి కదా. ఎందుకులేండి అక్కడ నానా తిట్టిపోసారు జనాలందరూ కూడా. జనాలందరికీ ఒక రివోల్ట్ వచ్చేసింది అక్కడ. తర్వాత అక్కడి నుంచి తీసుకెళ్లారు ఎస్ఆర్ నగర్ శ్మశాన వాటికి తీసుకెళ్ళాం. అక్కడే దహనం చేశారు. దహనం చేస్తుంటే మీరు చూడాలి, జనాల ఉక్రోషం మామూలుగా కాదు. ఓకే, పెద్దవాళ్ళందరినీ తిట్టిపోసారు గట్టిగా, డౌన్ 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 అరుపులు. ఓకే, ఇప్పుడు వీళ్ళ పేరెంట్స్ కానీ ఎందుకు సరిగ్గా ఇన్వాల్వ్ కాలేకపోతున్నారు? ఏం జరుగుతుంది బ్యాక్గ్రౌండ్ లో? వస్తారు సార్, మెల్లగా వస్తారు. కానీ అంటే నా ఉద్దేశం వీళ్ళు కలిసి ఉండే విషయం కాదు. కాదు సార్, ఇప్పుడు పోలీసు వాళ్ళకి ఈయనే గనక ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఆవిడ్ని పట్టించి ఉంటే, ఈయన లేకపోతే ఈయన తరపు నుంచో ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉంటే పోలీసు వాళ్ళు ఖచ్చితంగా ఈవిడ అందుకే చేస్తుందని ఈ విషయం అర్థమవుతుంది. ఓకే, ఈయన వాళ్ళే ఈయన అప్రోచ్ అయి ఉంటారు ఖచ్చితంగా. ఎందుకంటే ఆవిడ ఫోన్ తీయగానే ఫస్ట్ ఈయన కాంటాక్ట్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈయనే అడుగుంటారు, మీరు మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే ఓకే, లేదంటే మీ మీద కూడా ఏదైనా చర్యలు తీసుకోవాల్సి వస్తుంది అని ఉంటారు. ఈయన ఇచ్చుంటాడు. ఇచ్చినప్పుడు పోలీసులకి ఈయన రక్షించాల్సిన బాధ్యత పోలీసులదే కదా. ఇప్పుడు ఈవిడ బయటకు వచ్చి ఉమెన్ కార్డ్ వాడి, అది కూడా మీకు నేను ఉమెన్ కార్డ్ అంటే నేను ఉమెన్ కాబట్టి నేను ఏమన్నా చేయగలను. బయటకు వెళ్ళి నేను నించొని పంచాయతీ పెడితే నాగార్జున అని చెప్పి నాగార్జున కూడా బూతులు తిట్టి, ఆయన కూడా ఎవరు ఈవిడే. నాగార్జున ఎవరు? ఈవిడే లావణ్య. సార్, నాగార్జున అంటే మన హీరో నాగార్జున గారు అన్నపూర్ణ స్టూడియోస్కి వెళ్తుందంట, నాగార్జున బయటకు పిలుస్తుందంటే ఇంకా నానా బూతులు ఆయన కూడా తిట్టి ఆయన కూర్చోబెట్టి పంచాయతీ చేపించి నీ సంగతి తెలుస్తాను, ఆ సాయిగారిని పిలిచి నేను కొట్టిస్తాను, ఏమనుకుంటున్నావు నువ్వు ఏంటని చెప్పి. ఏదో ఒకసారి వినిపించండి. ఈ ఆడియో ఎవరు ఇచ్చారు మీకు? పబ్లిక్ డొమైన్లో ఉంది, మీరు కూడా తీసుకోవచ్చు అది. ఓకే, ఇది మొత్తం ఆడియో ఎప్పుడు జరిగింది సార్? నా స్వామి రంగా సినిమా ఎవరిది నాగార్జున అంట, వాడు బిగ్ బాస్ అంట, వాడు ఇచ్చేదేంటి? నేను ఒక ఉమెన్ చిటిక కూడా ఒక ఉమెన్. దయచేసి నన్ను ఒక ప్లాట్ఫామ్ తీసుకెళ్ళవా సాయి? ఒక ప్లాట్ఫామ్ అంటే ఏదైనా వేదిక మీదకి తీసుకెళ్తే ఆవిడ అప్పటి నుంచి వెయిట్ చేస్తుంది ఆవిడ. విన్నారు కదా పెద్దవాళ్ళ మీద ఉన్న గౌరవం. ఓకే, ఇప్పుడు ఈ డైరెక్షన్ అంతా ఎవరిది? ఒక నిన్న సూసైడ్ ఒక డ్రామా అని చెప్తా అంటున్నారు మీరు. ఉమెన్ కాబట్టి రాష్ట్రం ఎలా ఆడుకోవాలో అలా ఆడుకుంటుందని చెప్తున్నారు. అంటే వీడికి డైరెక్షన్ చెప్తా సార్ నేను. ఒక్కసారి కనుక ఈ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఈ అమ్మాయి సాయి మీద కేసు పెట్టింది కదా, మస్తాన్ సాయి మీద కేసు పెట్టినప్పుడు ఇలా కేసు పెట్టచ్చు, కేసు పెడితే మగాడు వణికిపోతాడు అనే విషయం వాడికి అప్పుడే అర్థం అవుతుంది. మగాడి మీద జరిగేది ఏమి ఉండదు, కోర్టులో అంతా నిర్దోషణ పోతుంది. కానీ అప్పటిదాకా మనిషికి జరిగే హెరాస్మెంట్ ఉంటుంది చూసారా, అదే జరుగుతుంది ఇప్పుడు రాజధాని కూడా. ఇప్పుడు మీ మీద ఏమీ లేకపోయినా కూడా ఏదో 2-3 ఫోటోలో లేకపోతే ఏదైనా ఉంటే తీసుకెళ్ళి మీ తప్పు లేకపోయినా కూడా వీడు నన్ను అది చేశాడు ఇది చేశాడు అని చెప్పి ఏదో కొంచెం ఇంటిమసీ ఉంటే ఇట్లా వేసుకొని తీసుకున్నాను కాబట్టి వీడికి నాకు ఫోటో పెట్టేయండి వీడి మీద కేసు. ఓకే, పెట్టేసిన తర్వాత ఇంకా మీ కర్మ మీరు చావు మీరు చావాలన్నమాట. సో అదే మీరు వెళ్ళి ఒక అమ్మాయి మీద పెడితే తీసుకోరాను ఈజీగా. అమ్మాయి పెడితే తీసుకోవాలి, ఏదో చట్టాలు గిట్టాలు ఉన్నాయన్నమాట. ఆ సెక్షన్లు కూడా నేను చెప్పాను కదా, బిఎన్ఎస్ ఇప్పుడు కొత్తగా వచ్చిందని చెప్పి. బట్ ఆయన మీద పెట్టినప్పుడు ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది ఆవిడకి, ఉమెన్ పవర్ ఏంటో చెప్పు చూసింది. ఇప్పుడు నేను ఒక ఉమెన్, నాగార్జున ఏమిటి ఉమెన్, నేను ఒక ఉమెన్, నేను చేస్తాను. ఉమెన్ అంటే సార్ నాగార్జున గారి ప్రస్తావన ఎందుకు వచ్చింది ఒకసారి మళ్ళీ చెప్పండి. అన్నపూర్ణ స్టూడియోస్కి పోయి ఆయన ఫస్ట్ సినిమా ఆయనే కదా ప్రొడ్యూసర్, అలా చెప్పాను. ఓకే, సో ఇది అప్పుడు పాత వీడియోనా, ఇది లేటెస్ట్ వీడియోనా, ఆడియోనా? కొన్నాళ్ళ క్రితం, ఒక 7-8 నెలలు అవుతుంది, మరి ఎన్నాళ్ళు అవుతుంది, బట్ రీసెంట్గా రిలీజ్ చేసింది. ఓకే, ఎప్పుడు జరిగింది సార్ మీరు ఒకటి అక్కడ బిహేవియర్ గమనించాలి, నార్మల్ హ్యూమన్ బిహేవియర్. ఇప్పుడు నన్ను కూడా కాదు, మీరు ఒక సైక్రియాటిస్ట్ను ఒక సైకాలజిస్ట్ను కూర్చోబెట్టి ఈ బిహేవియర్ అనలైజ్ చేస్తే అది డ్రగ్ ఎఫెక్టా లేకపోతే మనిషి సార్ ఏదేమైనా సార్ మనుషుల్ని మనం క్షమించవచ్చు, ఉండొచ్చు, తాగుబోతుల్ని మానిపించవచ్చు, డ్రగ్ అడిక్ట్ని కూడా మనం ఇంత కయ్యాలి ఎంత ఆడుకుని ఏ మనిషి తట్టుకోలేదు సార్. తట్టుకోలేక మనోడు బయటకు వచ్చాడు. ఓకే, బయటకు వచ్చినా కూడా నువ్వు నాకు కావాలి, రోజు వచ్చి నాతో తన్నించుకో, నాతో తిట్టించుకో. ఓకే, సైకోయిజం, సాడిజం. ఇప్పుడు రాజ్ తరుణ్ తరపున బలంగా ఒక వాయిస్ లేదు కాబట్టి రాజ్ తరుణ్ భాష మీరు మాట్లాడండి.
నా వైపు నిలబడండి, ఇది మీకు కొన్ని ప్రూఫ్స్ ఇస్తాను, ఇదేమైనా జరిగిందా? నేను అదే రాజుతరుణ్ చాలా ఇది చేశాను. తను భయపడిపోయాడు బాగా మనిషి, బేసికలీ భయస్తుడు. సో భయపడిపోయాడు. ప్రస్తుతానికి మేబీ వస్తాడు 2-3 రోజుల్లో బయటకు వస్తాడు. వచ్చినప్పుడు జాయిన్ అయ్యారు, ఒకసారి వారితో మాట్లాడదాం. ఎస్ కార్తిక్ చెప్పండి. మరి మనం రాజతరుణ్ లావణ్య ఇష్యూని సుదీర్ఘంగా చర్చిస్తూ ఉన్నాం. నిన్న కూడా మనం ఆర్జే శేఖర్ భాష గారితో అనేక చర్చ కార్యక్రమం నిర్వహించాం. ఈ ఇష్యూ అనేటువంటిది ఏంటి, ఎందుకు ముందుకెళ్తుంది, ఎందుకంటే లావణ్య సూసైడ్ వరకు ఈ ఇష్యూ వెళ్ళటం మనం చూస్తూ ఉన్నాం. మరి వినపడుతుందా? వినిపిస్తుంది, మాట్లాడండి. వెళ్తుంది. అయితే ఇదే క్రమంలో రాజతరుణ్ వైపు నుంచి మాత్రం ఎలాంటి స్పందన స్టిల్ ఇంకా రాలేదు అతని వైపు నుంచి. మరి అతనికి నార్సింగ్ పోలీస్ నుంచి నోటీసులు వెళ్ళాయా ఏంటి అనేది కూడా కొంత క్లారిటీ మనకి రావాల్సింది. మనం విన్న వార్తల మేరకు నిన్న రాజతరుణ్ వస్తాడు, కొంత క్లారిటీ ఇస్తాడు, పోలీసుల ముందు అంటే మీడియా క్లారిటీ ఇచ్చినా ఇవ్వకపోయినా పోలీసుల ముందుకు వస్తాడు విచారణ కోసం అని చెప్పేసి కొన్ని ఆధారాలతో వస్తున్నాడు అని చెప్పేసి ఒక సమాచారం వచ్చినప్పటికీ కూడా స్టిల్ ఇప్పటి వరకు అయితే రాలేదు. మరి రాజతరుణ్ ఎలా స్పందిస్తాడు, ఏ విధంగా ముందుకు వెళ్తాడు అనేది తెలియాల్సి ఉంది. కాకపోతే ఒకటి జరిగిన తప్పు ఏంటంటే ఆ అమ్మాయికి సంబంధించిన ఆడియో టేపులు ఏవైతే ఉన్నాయో అవి పోలీసులకి ఇస్తే సరిపోయేది, కానీ అనవసరంగా మీడియాలో వదిలి ఆ అమ్మాయి జీవితాన్ని కొంత రప్చర్ చేసే ప్రయత్నం చేశారు. సరే, ఆ అమ్మాయికి ఏం అలవాటు ఉన్నాయి, డ్రగ్స్ అలవాటు ఉన్నాయా లేవా, తర్వాత ఆ అమ్మాయికి వేరే వాళ్ళతో ఎఫ్ఐఆర్స్ ఉన్నాయా లేవా, ఇవన్నీ ఎవరి వ్యక్తిగతాలు వాళ్ళవి. ఒకళ్ళ వ్యక్తిగతాల గురించి మనం ఒకళ్ళ క్యారెక్టర్ గురించి అసెస్ చేయటమో, ఒకళ్ళ క్యారెక్టర్ సర్టిఫికేట్ ఇవ్వటం అనేటువంటిది ఎవరికి ఎవరు బాధ్యులు కాదు, ఎవరి క్యారెక్టర్స్కి ఎవరు బాధ్యులు కాదు. కాకపోతే ఆ అమ్మాయి పోలీసుని అప్రోచ్ అయినప్పుడు అతను కూడా పోలీసుని అప్రోచ్ అయ్యి విచారణ జరిగితే చాలా బాగుండేది. మరి అలా జరగకపోవటం మాత్రం కొంత ఆక్షేపణీయం. రాజతరుణ్ ఈ విషయంలో మాత్రం కొంతైనా కొంత సంజాయిషీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. కార్తిక్, కేసుకు సంబంధించి చాలా ఆరోపణలు చేసింది ఎవరు, మన లావణ్య. ఆమె నార్సింగ్ పోలీసులకు కంప్లైంట్ చేసినప్పుడు చాలా ముఖ్యమైన విషయాలు ప్రస్తావించారు. ఏది, నన్ను అమార్షన్ చేయించాడని చెప్పి, తర్వాత నేను 70 లక్షల రూపాయలు నేను ఇచ్చాను అని చెప్పి. సో ఇలాంటి చాలా క్లియర్గా ఎవిడెన్స్ సహా చూపించిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే దీనికి గట్టిగా కౌంటర్ చేయడంలో రాజతరుణ్ ఏమన్నా విఫలం కనిపిస్తుంది ఇక్కడ కొంత టెక్నికల్ ఇష్యూ. అంటే ఇంకొకటి కూడా ఉంటుంది. ఒకసారి ఇష్యూ జరగగానే రాజతరుణ్ పెద్ద హీరో కాబట్టి వరుస పెట్టి కొన్ని 100,000 కాల్స్ వెళ్ళిపోయింటాయి ఆయనకి. ఓకే, వెళ్ళినప్పుడు ఆయన కొంచెం భయపడతారు కదా జనరల్ గా, ఏం చెప్పాలి, ఏం చెప్తే ఏమవుతుందని చెప్పి ఒక చిన్న భయం ఉంటుంది. ఓకే, ఇంకొకటి ఏంటంటే అన్ని కాల్స్ ఆయన ఆన్సర్ చేయలేదు. కొంతమందికి ఆన్సర్ చేస్తారు, కొంతమంది చేయలేదు. కొంతమంది ఆ కాల్ ఆన్సర్ చేయవా అని చెప్పి మీడియాలో ఆయనకి అగెన్స్ట్ గా వేసేస్తే రేపు వచ్చి కూర్చుంటారు కదా అని చెప్పి తమ్నైల్స్ పెట్టి వేసేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆ రకంగా కూడా ఆయనకి కొంత యాంటీ వచ్చింది. ఓకే, సో బేసికలీ రాజతరుణ్ వచ్చి ఫస్ట్ క్లారిటీ ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. 1-2 ఛాన్స్ లో కూర్చొని చెప్పాలి, లేకపోతే ఇలా ఆయన ఆడుకునే వాళ్ళు ఎక్కువైపోతారు. ఓకే, ఎస్ కార్తిక్, ఇప్పుడు శేఖర్ భాష చాలా కీలకమైనటువంటి విషయాలు ప్రస్తావించారు మనకి. సో లావణ్య పూర్తిగా ఒక డ్రామా ప్లే చేస్తుంది, రాజతరుణ్ని పూర్తిగా ఇరికించాలని చేస్తుంది. ఎందుకంటే గతంలో డ్రగ్స్ కేసులో ఇక్కడ రాజతరుణ్ కొంత సమాచారం ఇచ్చి డ్రగ్స్ కేసు నమోదు కావడానికి కారకుడయ్యాడు కాబట్టి ఒక పగ తీర్చుకునే దాంట్లో భాగంగా ఈ విధంగా చేస్తుందని చెప్పి శేఖర్ భాష చెప్తాం. అదొకటే కాదు, రేపు ఆయన కోర్టులో ఈయన ఇచ్చే సాక్ష్యం ఆవిడకి చెల్లకూడదంటే ఈయన ఆవిడకి శత్రు అవ్వాలి అని మీడియాలో అంతా హెల్చల్ చేస్తే రేపు ఈయన అవును సార్ ఇవి డ్రగ్స్ తీసుకుని సార్ చెప్పి కోర్టులో సాక్ష్యం చెప్తే చెల్లదు. ఎస్, ఇలాంటి స్ట్రాటజీ అమలు చేసే దాంట్లో భాగంగానే ప్రస్తుతం ఈ కేసు నడుస్తుందని చెప్తున్నారు శేఖర్ భాష. నిన్న నుంచి శేఖర్ భాష గారు వన్ అండ్ ఓన్లీ అంటే ఓ రకంగా చెప్పారంటే అతను రాజతరుణ్ తరఫున ఫైటింగ్ చేస్తున్నారు ఓ రకంగా. ఎందుకంటే కొంతమంది ఆడవాళ్ళ ఫలితంగా మగవాళ్ళ జీవితాలు ఆగమవుతున్నాయి అనే ఒక వర్షన్ తీసుకొని ఫైటింగ్ చేస్తున్నారు. ఆ మేరకు శేఖర్ భాష గారిని చెప్పుకోవాలి. కాకపోతే నేను మొదటి నుంచి వాదిస్తున్న విషయం ఏంటి అంటే శేఖర్ భాష గారు కూడా దీనికి మాత్రం సమాధానం చెప్పకుండా అన్ని విషయాలు చెప్తా ఉన్నారు. ఆ చెప్తున్న ప్రతి విషయాల్లో సరే ఆయన వర్షంలో ఆయన ఓకే, కానీ నేను అడుగుతుంది ఏంటంటే రాజతరుణ్ ఈ అమ్మాయితో సహజీవనం చేసిన మాట అంటే పెళ్ళ సహజీవనమా అన్నకాడ కాంట్రవర్సీ ఉంది తప్ప ఈ అమ్మాయితో రిలేషన్లో ఉన్న విషయం కాంట్రవర్సీ ఏం లేదు కదా. ఈ లావణ్య అనే అమ్మాయి పరిచయమే, లావణ్య అనే అమ్మాయితో రిలేషన్ మెయింటైన్ చేశాడు, లావణ్య అనే అమ్మాయితో కొన్ని సంవత్సరాల పాటు రాజతరుణ్ సహజీవనంలో ఉన్నాడు, ప్రెగ్నెన్సీ తీసుకెళ్లాడు, అబార్షన్ చేయించాడు, ఆ బిల్లులు కూడా అమ్మాయి కోర్టులో పోలీసులకు ఇచ్చింది అని చెప్పేసి అమ్మాయి చెప్తా ఉంది. లావణ్య అది లేదు, అది క్యాన్సిల్. ఎందుకంటే అది సెక్షన్ కాబట్టి అది మనం నమ్మలేము. 314 లేదు కాబట్టి ఒకవేళ అది తర్వాత ఇచ్చింది, మొదటి కేసులో ఇవ్వలేదు, తర్వాత ఇచ్చిందని చెప్తుంది. సరే, అది మాత్రమే. రాజతరుణ్ హాస్పిటల్లో కట్టిన బిల్లులకు సంబంధించిన అకౌంట్స్ కూడా ఇచ్చారని చెప్పి చెప్తా ఉంది. క్రెడిబుల్ అయి ఉంటే సార్, అది కనుక క్రెడిబుల్ అయి ఉంటే ఆ సెక్షన్ పడుండేది. క్రెడిబుల్ కాదు కాబట్టి పోలీసులు నమ్మలేదు కాబట్టి ఆ సెక్షన్ పడలేదు. ఇప్పుడు వరకు అనేది లేదంటారా ఈ సెక్షన్ లో? లేదు.
ఓకే. ఇప్పటి వరకు ముంబై కోర్టు ఇచ్చినటువంటి ఒక గైడ్లైన్స్ ప్రకారం రూలింగ్ ప్రకారం ఏంటి అంటే ఇది సహజీవనాల మీద స్టిల్ ఇప్పటికైతే ఒక చట్టం లేదు, దానికి ఒక నిర్వచనం లేదు. ఎందుకంటే అది ఇండియన్ కల్చర్ కాదు కాబట్టి. సహజీవనం ఒక అమ్మాయితో కొన్నాళ్ళు ఉంటాం, తర్వాత ఇంకొక అమ్మాయితో ఉంటాం అనేది సహజంగా మన కల్చర్ కాదు. మన కల్చర్లో ఉంది ఏంటంటే హిందూ మ్యారేజ్ యాక్ట్ ఉంది, తర్వాత ఇతర మతాలకు సంబంధించినటువంటి కొన్ని లాస్ ఉన్నాయి తప్ప ప్రత్యేకించి సహజీవనాల కంటే ఒక ప్రత్యేకమైన చట్టం లేదు. కానీ సహజీవనాల విషయంలో మాత్రం అది ప్రెగ్నెన్సీ వాళ్ళకి వెళ్తే మాత్రం ఖచ్చితంగా హిందూ లా చట్టం కిందకే ఆ చట్టం వస్తుంది, ఆ సహజీవనం వస్తుంది, అది పెళ్లి కింద పరిగణన చేసుకోవాల్సిందే. సో ఇప్పుడు ఒకవేళ మనం ఒక్క నిమిషం కార్తీక్, ఈ పాయింట్ మీద ఏమంటారు? అతను గర్భం వచ్చింది, గర్భం దాన్ని అబార్షన్ చేయించాడు 2 నెలల గర్భం ఉన్నప్పుడు అని చెప్పేసి ఆమె ఆధారాలతో సహా చూపిస్తున్న మెడికల్ రిపోర్ట్స్ కూడా. ఎట్లా సార్ ఎట్లా బలవంతంగా తీసుకెళ్ళాడా, గన్ పెట్టి చేసాడా, లేకపోతే ఎట్లా బలవంతంగా అంటే ఎట్లా సార్? బలవంతంగా చేసినా ఇష్టపడి చేసినా శేఖర్ భాష గారు బలవంతంగా చేసినా ఇష్టపడి చేసినా ఇంకే రకమైన మ్యూచువల్ కన్సెంట్తో జరిగినా గర్భం దార్చే వరకు వాళ్ళ రిలేషన్ కొనసాగిందంటే ఇది ఈక్వల్ టు మ్యారేజ్. వాళ్ళకి హిందూ వివాహ చట్టం అప్లై అవుతుంది. ఇది ఈక్వల్ టు మ్యారేజ్. ఇది కోర్టు రూలింగ్, నేను చెప్తుంది కాదు. కాబట్టి కోర్టు రూలింగ్ ప్రకారం వాళ్ళ వివాహ వ్యవస్థలోకి వచ్చినప్పుడు వివాహ వ్యవస్థలో విడిపోవటానికి ఒక మార్గం ఉంది. దానికి డైవర్స్ అంటారు. అది మ్యూచువల్ కన్సెంట్తో జరగవచ్చు, లేదు సింగిల్ కన్సెంట్తో కూడా జరగవచ్చు. కోర్టులో ఎవరైతే విడాకులు కావాలని కోరుకున్నారో వాళ్ళపై అప్లై చేసుకోవచ్చు. కలిసి ఉంటే సార్ ఇది అప్లై అవుతుంది, ఎన్నేళ్ళు కలిసి ఉంటే అప్లై అవుతుంది? ఏది ఎన్నేళ్ళు కాదండి, గర్భం దాల్చే వరకు వెళ్ళటం. అదే ఎన్నేళ్ళు అంటే ఏళ్ళు కాదు ప్రెగ్నెన్సీ రావటం 6 నెలలుగా ఇప్పటి వరకు అయితే రూలింగ్ లేదు. అదే మళ్ళీ చెప్తున్నాను, సహజీవనాల మీద ఇప్పటి వరకు కరెక్ట్ యాక్ట్స్ లేవు. ఈ మధ్యలో దాని మీద చర్చ జరుగుతుంది. ఒకటి కార్తీక్ గారు చెప్పండి అదే మీకు మళ్ళీ ప్రస్తావిస్తున్నాను. చెప్పండి. ఈ ఎవిడెన్స్ ఏదైతే ఉందో ఫస్ట్ అది క్రెడిబుల్ అని పోలీసులు బేసికల్లీ ప్రైమా ఫేసి అంటారు కదా. ఎఫ్ఐఆర్ లో సెక్షన్ పెట్టడం ఒకటి, దాన్ని కోర్టులో నిరూపించడం ఒకటి. ఎఫ్ఐఆర్ దాకానే వెళ్ళకపోతే అది కోర్టు దాకా వెళ్ళే అవసరమే లేదు. ఎఫ్ఐఆర్ లోకి వెళ్ళిన తర్వాత కోర్టులో అది ప్రూవ్ చేయాలి వాళ్ళు. కనీసం ఎఫ్ఐఆర్ లో ఆ సెక్షన్ పెట్టలేదంటే ఆ ఎవిడెన్స్ క్రెడిబుల్ అని పోలీసులే నమ్మలేదు. అంటే కాదు ఒక విషయం లేదు, నమ్మకపోవడం కాదండి, కాదు. దీని మీద కూడా నేను కొంత క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. మీకు ఉదాహరణకి నిన్న అంటే మొత్తం తెలుగు రాజకీయాలు చర్చించుకున్న ఒక కేసును ఉదాహరిస్తాను. 20 రోజుల క్రితం రఘురామ్ కృష్ణరాజు గారు అనే వ్యక్తి, అంటే అతను మాజీ ఎంపీ, ప్రజెంట్ ఎమ్మెల్యేగా ఉన్నారు. అతను 3 సంవత్సరాల క్రితం నన్ను అరెస్ట్ చేసి పోలీసులు కొట్టారు అనేటువంటి విషయాన్ని 20 రోజుల కింద పిటిషన్ ఇస్తే ఆ పిటిషన్ ఆధారంగా ఎంక్వైరీ చేసిన పోలీసులు నిన్న కేసు నమోదు చేశారు. అంటే సహజంగా ఒక విషయాన్ని కంప్లైంట్ చేయగానే ఎఫ్ఐఆర్లో నమోదు చేయరు. ఒకవేళ కొన్ని విషయాలను ఎంక్వైరీ చేసుకోవడానికి టైం పట్టింది. ఇప్పుడు ఈ అమ్మాయి ఈ విషయాన్ని ప్రస్తావించి పోలీసులకి ఫిర్యాదు చేసినప్పటికీ ఏదైతే అకౌంట్స్ రాజతరణి అకౌంట్స్ నుంచి హాస్పిటల్కి బిల్లులు కట్టింది, తర్వాత తన ప్రెగ్నెన్సీ క్యాన్సిల్ చేసి అంటే గర్భవతిని చేసిన దాన్ని ఏమంటారు దాన్ని, అది గర్భాన్ని తీపిచ్చిన విషయాన్ని కంప్లైంట్ చేసింది. ఆ కంప్లైంట్ని హాస్పిటల్తో రూఢి చేయించుకోవటం, లేదా ఆ అకౌంట్ నుంచి డబ్బులు పోయిన విషయాన్ని బ్యాంకులతో రూఢి చేసుకోవటం, ఆ ఎంక్వైరీకి టైం బట్టి తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు కావచ్చు కాక. అది ఇప్పుడు ఇవాళకి నమోదు కాలేదు కాబట్టి ఆ విషయాన్ని కొట్టిపడేలేము, అంత మాత్రం దాన్ని రాజకీయ తీసుకోలేము. మీరు అనేది చెప్పండి గారు, మీరు ఇదే విషయం దీని తర్వాత కూడా అంటే ఒకవేళ నిజంగానే వీళ్ళకి రిలేషన్ లో ఉండి గర్భం దాల్చి తర్వాత అబార్షన్ అయ్యి అంత అయిన తర్వాత కూడా ఈ అమ్మాయి వేరే వాడితో ఉంటే కోర్టు యాక్సెప్ట్ చేస్తుందా? వేరే అబ్బాయితో నువ్వు అంటే ఆ అబ్బాయితో ఉంది అని చెప్పడానికి నా దగ్గర ఏం ప్రూఫ్ లేదు. అండ్ రాస్తారు చెప్పట్లేదు, ఎవరు చెప్పట్లేదు. ఆ అమ్మాయి స్వాస్థాలతో రాసిచ్చిన కంప్లైంట్ లో ఆ అమ్మాయి ఒప్పుకుంది కాబట్టి నేను అడుగుతున్నాను. ఆ అమ్మాయి ఈ అబ్బాయి తర్వాత ఈ అబ్బాయితో ఉందని రాస్తారని చెప్తున్నాడు. బట్ ఈ అమ్మాయి ఇద్దరితో ఒకటేసారి ఉన్నట్టుగానే ఆ అమ్మాయి దాంట్లో చెప్తుంది. మరి అది గుంటూరులో నమోదు చేసిన ఆ ఎఫ్ఐఆర్ కి సంబంధించి ఎందుకు వివరాలు బయటకు రాస్తారు కూడా ఒక సందర్భంలో ఒక విషయం, గుంటూరులో ఎఫ్ఐఆర్ బయటకు వచ్చిందా లేదా అనేది నన్ మ్యాటర్. ఫస్ట్ కాదు శేఖర్ భాష గారు, దీనికి కరెక్ట్గా సమాధానం చెప్పండి. గుంటూరు ఎఫ్ఐఆర్ అనేది అది బయటికి రాలేదు, బయటికి రాని దాని గురించి మనం మాట్లాడుకున్నాం. ఇప్పటికైతే అది నన్న మ్యాటర్. లేదు మాట్లాడాలి. ఎందుకు మాట్లాడాలి అంటే అస్సలు కీలకమైన ఇన్సిడెంటే ఇది. దీన్ని మనం మాట్లాడకూడదు అంటే మీరు నోరు నొక్కేయడమే న్యాయానికి. నేను చెప్తున్నాను కదా, ఆ అమ్మాయే స్వయంగా నేను అతని మీద కేసు పెట్టాను అని ఒక ఇంటర్వ్యూలో ఒప్పుకుంది. నాకు అతనికి ఏదో చిన్న పెట్టలేదని ఎవరన్నారు? పెట్టలేదనే విషయాన్ని మనం పెట్టలేదు అని చెప్పి కాదు. నేను అడుగుతున్న ఫస్ట్ ప్రశ్న కాదు, నేను అడుగుతున్న బేసిక్ పాయింట్ చెప్పండి. ఆ అమ్మాయి మస్తాన్ సాయితో రిలేషన్ పెట్టుకుంది, డ్రగ్స్ వాడింది, లేదా ఇంకోటో అనుకుందాం,
ఒకవేళ మీరు అన్నట్టు మీ వర్షంలోనే రాజధాని ఇస్ రైట్ అనుకుందాం, రాజతరం రైట్ అనుకున్న విషయాన్ని కోర్టులో తను ప్రూవ్ చేసుకోగలిగితే, ఎందుకు విడాకులు తీసుకుంటున్నానో కోర్టుకి చెప్పగలిగితే, ఈ అమ్మాయి నాతోనే ఉంటూ ఇంకొకరితో రిలేషన్ పెట్టుకుంది, నాతో ఉంటూ సామాజిక దురాచారంగా ఉన్నటువంటి డ్రగ్స్ను వాడుతుంది, కాబట్టి నేను ఈ అమ్మాయి నుంచి దూరం కావాలనుకున్నాను, విడాకులు తీసుకోదలుచుకున్నాను అనేది కనుక కోర్టులో ప్రూవ్ చేసుకోగలిగితే విడాకులు ఈజీగానే వస్తాయి రాజతరుణ్కి. ఎందుకు డైవర్స్ అప్లై చేసుకోలేదు? ఎలాంటి భరణ ఇవ్వకుండానే మళ్ళా చెప్తున్నానండి, రాజతరును డ్రగ్స్ విషయాన్ని కాదు వేరే అమ్మాయితో రిలేషన్లో ఉన్న విషయాన్ని కనుక కోర్టుకి చూపించగలిగితే ఎలాంటి భరణం ఇవ్వకుండానే రాజతరుని డైవర్స్ పొందొచ్చు. కరెక్ట్ కరెక్ట్. సో కానీ అందుకని విడాకులు ఎందుకు అప్లై చేసుకోలేదు, ఎందుకు తీసుకోలేదు? పెళ్ళి అయితే కదా సార్ విడాకులు తీసుకోవడానికి. అంటే గర్భం వరకు వచ్చి అది అబార్షన్ వరకు వెళ్ళిందంటే ఇది పెళ్లి కింద applicable అని చెప్పేసి. సార్ ఆ అమ్మాయి అతను ఇదిగో ఈ మస్తాన్ సాయి అనే అతను నన్ను పెళ్లి చేసుకోవాలని కేసు పెట్టింది అని రాజ్ తరుణ్ చెప్తున్నప్పుడు, రాజ్ తరుణ్ వర్షన్ లో ఈ అమ్మాయి ఆ అబ్బాయిని పెళ్లి చేసుకోవడానికి పోతోంది, నన్ను ఎందుకు పెళ్లి చేసుకోవడానికి వస్తాను అనుకుంటాడు కదా. మరి అంటే లీగల్ గా రేపు వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటే పెద్ద మనిషిగా అక్షంతలు వేస్తాడేమో. ఆ బాధ్యత కూడా తీసుకోవాలి కదా. ఇక ఫ్యూచర్ లో లీగల్ గా ఎలాంటి ఇబ్బందులు ఇప్పుడు ఉండాలంటే లాలో మనం అనుకోటాలు ఉండవు, రాయి ఏం చెప్తుందో దాని ప్రకారం ప్రొసీజర్ కావటం ఉంటది. రాజుతోనే అలా అనుకున్నాడు కదా, ఇలా అనుకున్నాడు కదా అనేది కరెక్ట్ గా క్లారిటీ మనకి. చెప్పండి. ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు ఆ అమ్మాయితో కూర్చున్న లాయరే ఉన్నారు, ఆయన వెళ్ళి అడగచ్చు. రోజు గంటలు చర్చా కార్యక్రమాలు పెడుతున్నారు ఆయన్ని ఆవిడని పెట్టి. అన్ని అడిగేటప్పుడు ఒక్కసారి ఆ ఎఫ్ఐఆర్ ఆ కంప్లైంట్ తీసి చూపించండి, జనాలకి క్లియరిటీ వచ్చేస్తుంది. నేను కూడా రాను, ఇది అబద్ధం అయితే నేను రాను, నేను తప్పదు. రాష్ట్రానికి కూడా కొంత బాధ్యత ఉంటుంది కదా. తను ఈ కేసు నుంచి ఫ్రీ బర్డ్ కావడానికి, బయటపడటానికి ఆయన కూడా ఎందుకు అది తీసుకోవట్లేదు, దాన్ని ఎందుకు హైలైట్ చేయట్లేదు మరి రాస్తారండి? మనకి తెలియాలి సార్, 2-3 రోజులు ఖచ్చితంగా. అంటే మనం ఇంకా దీని మీద దానికి కన్ఫర్మేషన్ అమ్మాయి ఇచ్చింది కాబట్టి రాజ్ తరుణ్ ఒక వర్షం చెప్పాడు. ఆ అబ్బాయి మీద కేసు పెట్టింది, పెళ్లి చేసుకుంటాను మోసం చేశాడని ఆ అబ్బాయి ఒక వర్షం చెప్పాడు. ఆ అమ్మాయి కూడా దాన్ని సెకండ్ చేసింది, నేను కేసు పెట్టాను ఆ అబ్బాయి మీద అని చెప్పి పెట్టింది. కాకపోతే ఏదో లైటర్ వేలో చెప్పేసి దాటేసింది తప్ప క్లియర్ కట్ గా ఆ ఏం కేసు పెట్టావమ్మా, ఏం గొడవ జరిగింది, ఎందుకు కేసు పెట్టావు, కేసు పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఏమంటదంటే, నేను అది క్వాష్ చేశానండి, మా ఇద్దరికి మధ్య కేసు లేదు, కేసు అయిపోయింది, ఇంకా కేసు కొట్టేస్తారండి అని. నువ్వు కేసు కొట్టేసినంత మాత్రం నువ్వు రాసిచ్చింది పోదు కదా. ఆ రోజు రాసిచ్చావు శేఖర్ భాష గారు, అది కంప్లైంట్ గాని ఇచ్చిందా, ఎఫ్ఐఆర్ బుక్ అయిందా? ఎఫ్ఐఆర్ బుక్ అయిందా అన్న మీద ఇంతవరకు క్లారిటీ లేదు. స్టిల్ ఇంకా క్లారిటీ లేదు. ఎఫ్ఐఆర్ అనే చెప్పారు సార్ రాజ్ తరుణ్, మీరు కనుక గమనిస్తే ఎఫ్ఐఆర్ అనే చెప్పారు. ఎఫ్ఐఆర్ ఎందుకంటే రాజతరుణ్ చెప్పాడు, పక్కన పెట్టండి, రాజతరుణ్ చెప్పాడు, నిజమే, నేను కాదని ఏమంటలేదు. రాజతరుణ్ చెప్పిన మాట వాస్తవం. ఎందుకంటే గుంటూరు కూడా అక్కడ కొంత మీడియా అప్రోచ్ అయినప్పుడు కాదు సార్, ఒక మాట క్లియర్ కట్ గా ఎఫ్ఐఆర్ అయింది. ఎందుకంటే ఎఫ్ఐఆర్ అయిందని నేను ఎందుకు చెప్పగలను అంటే, ఎఫ్ఐఆర్ కాకపోతే ఈఎంఐ క్వాష్ కి వెళ్ళే అవకాశమే లేదు. కంప్లైంట్ అయితే పక్కన పడేయచ్చు, అది ఎవరు పట్టించుకోరు. కంప్లైంట్ అయ్యి ఎఫ్ఐఆర్ అయితేనే అమ్మాయి క్లియర్ గా అమ్మాయి నోటితోనే చెప్పింది, క్వాష్ అనే మాట వాడింది కాబట్టి ఎఫ్ఐఆర్ అయింది. ఓకే, ఇప్పుడు ఆ ఎఫ్ఐఆర్ ని హైలైట్ చేయడంలో ఎందుకు ఎక్కడో కొంచెం నిర్లక్ష్యం కనిపిస్తుంది సార్? అది మీది నిర్లక్ష్యం సార్. మీడియా వాళ్ళందరూ మీరు ఫస్ట్ వెళ్ళి ఆ అమ్మాయిని మీడియా నిర్లక్ష్యం అనకండి, కాదు. ఈ కేసు నుంచి అంత సీరియస్ అలిగేషన్స్ చేస్తున్నప్పుడు ఈ కేసు నుంచి బయటపడాలి, నాది తప్పు లేదని నిరూపించు కాదు. రాజధాని నిరూపించుకోవాల్సిన బాధ్యత నుంచి మీడియాకి ఎందుకు పోస్తారు? మీడియా అడుగుతుంది ఏంటంటే, ఇష్యూ ఒక మహిళా మీడియా ముందుకు వచ్చేసి నాకు పలానా హీరో సెలబ్రిటీగా ఉన్న వ్యక్తి అంటే బట్ట కాల్చి మొహం మీద వేస్తారు, రాజ్ తరుణ్ నిరూపించుకోవాలి, అంతేగాని వాడికి ఏ రకమైన సహాయం మనం తను సహజీవనం ఉన్న వ్యక్తి మీద కాదు సార్. ఎవరో పలానోళ్ళు అమాయకులు వచ్చేసి బయట వాళ్ళు వచ్చేసి ఆరోపణ చేస్తే తుడుచుకోవాల్సిన అవసరం లేదు సార్. తనకు తెలిసిన అమ్మాయే, తను సహచరిగా ఉన్న అమ్మాయే, తను సహజీవనం చేసిన అమ్మాయే, తను కొన్ని సంవత్సరాల పాటు కలిసి ఉన్నటువంటి అమ్మాయే, ఆ అమ్మాయి వచ్చి కూడా ఆరోపణలు చేసినప్పుడు కూడా ఇక బట్ట కలిసి మీద వేశారు, నేను ఆరోపణలు తుడుచుకోవాలంటే ఎట్ట కరెక్ట్ ఇది? కరెక్ట్. ఇప్పుడు ఇంత దగ్గరలో పండు తినరా అని చెప్పి పెట్టినప్పుడు మీరు తినలా, ఆయన ఇట్లా చూపించాడు, ఇదిగోండి ఎఫ్ఐఆర్ అని చెప్పి చూపించినప్పుడు మీడియా వాళ్ళు అక్కడ జూమ్ చేసి అది ఏంటని అడగాల్సి లేకపోతే ఏంటంటో కోసం అడిగారు తప్ప ఇప్పుడు తీసుకోలేకపోయారు. ఇప్పుడు శేఖర్ భాష గారు అడ్వకేట్లు కనిపిస్తున్నారు, ఇద్దరు తరపు నుంచి బలంగా మాట్లాడుతూ ఉన్నారు. రాస్తారని బలంగా మాట్లాడడం ఏంటి సార్, వాళ్ళు సూపర్ మ్యాన్ లాగా చూడండి అని చెప్పేసి రాస్తారని చెప్తే ఇంకా బలంగా ఆ కాపీని నేను చెప్తున్నాను, ఆ కాపీని అన్ని మీడియా ఛానల్స్ కి పంపించి
ఇది వాస్తవం. ఆల్రెడీ మస్తాన్ సాయి మీద కంప్లైంట్ ఇచ్చింది, గుంటూరులో ఇది నమోదైంది, నాకంటే ముందే మస్తాన్ సాయి ఏంటనేది ఈ రిపోర్ట్ ద్వారా తెలుస్తుందని చెప్పి చాలా స్పష్టంగా చెప్పొచ్చు కదా. ఎందుకు ఎందుకు ఇది జరగల? ఎందుకు జరగలేదు మరి అదే తెలియాలి మనకి. బట్ ఎవరన్నా సరే మీడియా మిత్రులు సార్ ఇప్పుడు మీకు మిత్రుడే రాజతరుణ్ కాదు సార్, మీకు మిత్రుడే రాజతరుణ్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని మాత్రమే కాదు, పోలీస్ స్టేషన్ లో ఉన్న కూడా కాబట్టి ఈ మన క్రైమ్ రిపోర్టర్స్ బోల్డ్ మంది ఉంటారు, ఏదో పట్టుకొస్తుంటారు కాదు. మీరు రాజతరుణ్ ఫ్రెండ్ గా ఉన్నారు, రెగ్యులర్ గా మాట్లాడుతూ ఉంటారు, నీ మీద సీరియస్ అలిగేషన్ అయిన నేపథ్యంలో మీకు అంటే మీరు రాజతరుణ్ మాట్లాడిన డైరెక్ట్ చాట్ చూపిస్తే ఎన్ని పెట్టాను, ఒకటే ఒక 2 మెసేజ్లు పెట్టాడు, తర్వాత ఫోన్ ఇంకా ఇదైపోతుంది. ఏం పెట్టాడో లేదో కూడా తెలియదు ఆడియన్స్ కి. థ్యాంక్ యూ బ్రో, ఐ కాల్ యూ ఇన్ సమ్ టైమ్ అన్నాడు. తర్వాత అక్కడి నుంచి ఐ థింక్ ఇవన్నీ మీరు పెట్టిన మెసేజ్లు వెళ్ళినాయి. మళ్ళీ అవన్నీ చదివి సమాజానికి వినిపించు మన అభిమానుల కోసం. వద్దులేండి, తర్వాత మాకు ఇవ్వండి సార్ అది రాజతరుణ్ అభిమానుల కోసం. ఎందుకంటే రాజతరుణ్ తో మీరు ఏం మాట్లాడారు, రాజతరుణ్ సంబంధించి సార్ రాజతరుణ్ కంటే కొంతమంది అభిమానులు ఉన్నారు. నేను ఆయన పాట రిలీజ్ అయితే 8 లక్షల మంది చూశారు, అది మీకు తెలుసు. సో రాజతరుణ్ వైపు నుంచి ఎలాంటి క్లారిటీ లేకపోవటం ఒకటి, 2 ఆరోపణలు చేసిన వ్యక్తితో రాజతరుణ్ నిజంగానే రిలేషన్ ఉంటాం ఒకటి, ఇవాళ ఆ అమ్మాయిని వదిలేసి వేరే వ్యక్తితో రిలేషన్ లో ఉన్నారనేటువంటి ఆరోపణలు ఒకటి. ఖచ్చితంగా రాజతరుణ్ స్పందించాలి. వేరే వ్యక్తితో రిలేషన్ లో ఉంది, ఈ అబ్బాయి వేరే రిలేషన్ లో ఉన్నాను, ఈ అబ్బాయి చెప్పలేదు, ఈ అమ్మాయి మేము రిలేషన్ లో ఉన్నాను, ఈ అమ్మాయి చెప్పలేదు, కానీ ఈ అమ్మాయి క్లియర్ గా రాసి ఇచ్చింది అండ్ అది రిజిస్టర్ కూడా అయింది, క్వాష్ కూడా వెళ్తున్నారు. ఈ అబ్బాయి చెప్పలేదు, ఈ అమ్మాయి చెప్పలేదు, ఈ అమ్మాయి చెప్పింది నాకు వేరే అబ్బాయితో కూడా సంబంధం ఉందని. సో మనం ఆ అమ్మాయి చెప్పిందని ఒకే ఒక విషయాన్ని పట్టుకొని ఈయనకి సంబంధం అంటగట్టడం చాలా తప్పు. అండ్ మీకు నిజంగానే ఉమెన్ అంటే రెస్పెక్ట్ ఉన్న వాళ్ళు ఎవరన్నా సరే ఊరికి అలా బట్టగాల్చి ఆవిడ చెప్పింది కదా అని చెప్పి ఈవిడికి ఆయనకి రిలేషన్ ఉంది, ఏదో చాట్లు ఉన్నాయి, అక్కడ స్విగ్గీ ట్రాన్సాక్షన్లు ఉన్నాయి, కాదు. ఈవిడ ఒప్పుకుందా, ఈవిడ రాసిచ్చిందా? ఎవరి మీద ఎవరికి సింపతి అనేది కాదు సార్, సింపతి కూడా అసలు కాదు. వాస్తవం మిమ్మల్ని మీరు రాజతరుణ్ గురించి జరుగుతున్న కేసు గురించి మాట్లాడుతానంటే అసలు వాస్తవాలు ఏంటో ప్రజలకు తెలియాలి. రాజతరుణ్ ఏమనుకుంటే రాజతరుణ్ సైడ్ ఏముంటుంది. ఇప్పుడు ఇక్కడ లావణ్య కావచ్చు, లావణ్య తరఫు అడ్వకేట్స్ కావచ్చు, కొంత సమాచారం ఇస్తున్నారు, ఏం జరిగిందో చెప్తున్నారు. సో అటు సైడ్ నుంచి కూడా ఒక వాయిస్ వినిపించాలి, అటు సైడ్ నుంచి కూడా అటువైపు నుంచి కూడా ఆయన రాజతరుణ్ ఏమనుకుంటున్నాడో ప్రజలకు తెలియాలనే ఉద్దేశంతోనే. ఇప్పుడు ఆర్జే శేఖర్ పాషా ఒక్కడే వాయిస్, ఆర్జే శేఖర్ పాషా ఒక్కడే, అందుకనే ఒక ప్లాట్ఫామ్ గా మేము ఉన్నాం. వన్ సైడ్ గా ఇష్యూని తీసుకుపోవాలని మేము అనుకోలేదు, వన్ సైడ్ గా ఇష్యూని తీసుకుపోవాలని మేము అనుకోలేదు. వన్ సైడ్ గా తీసుకువెళ్ళాలనుకుంటే అన్ని ఛానల్స్ లెక్క కేవలం అమ్మాయి వాయిస్ని మాత్రం వినిపించుండే వాళ్ళం. కానీ రాజతరుణ్ వైపు నుంచి ఏమైనా న్యాయం ఉందేమో, రాజతరుణ్ వైపు నుంచి ఏం ఆలోచిస్తున్నాడు, రాజతరుణ్కి జరిగిన అన్యాయం ఏంటి, ఈ విషయాలు కూడా చెప్పించాలని చెప్పాలని మేము అనుకున్నాం. అందుకే ఆర్జే శేఖర్ పాషా గారు రాజతరుణ్ వైపు వచ్చేటువంటి వాయిస్ లో కూడా వాస్తవం ఉందా, లేదంటే ఇది కూడా ఏమన్నా డ్రామాలు, ఇప్పుడు మీరు ఇంతకుముందు డ్రామాలు ఉన్నారు కదా లావణ్య సైడ్ నుంచి, సో ఇటువైపు కూడా ఏమన్నా వాస్తవం ఉందా, లేకపోతే అలాంటి డ్రామాలు అని చెప్పి కొంత అనుమానం ఉంటుంది కదా చూసే ప్రేక్షకులు. కాకపోతే ఒక అమ్మాయి క్యారెక్టర్ అసెస్ చేయనివ్వం. నేను డ్రామా చేశాడంట్లా, ఇప్పుడు మీరు డ్రామా అన్నారు కదా లావణ్యని, అట్లా రాజతరుణ్ వైపు నుంచి కూడా ఏమైనా అబద్ధపు ప్రచారాలు ఏమైనా చేసి ఈ కేసును తప్పుదో పట్టించి. అదే సార్, అదేంటో అంటే అర్ధరాత్రి జరిగిపోయింది, ఆయనకి ఎక్కడ లేని టీవీ ఛానల్ వాళ్ళకి వెంటనే తెలిసిపోతుంది, ఆయన పరిగెత్తుకుని వచ్చేస్తాడు, లాయర్ పరిగెత్తుకు వచ్చేస్తాడు, వీళ్ళందరూ. అది కరెక్ట్ గా నాకు అది సినిమా పవన్ కళ్యాణ్ లాయర్ గా చేస్తుంటారు చూడండి, వకీల్ సాబ్, ఈవిడ సూపర్ ఉమెన్ లాగా అన్ని ఒక్క గంటలోనో అరగంటలోనో వచ్చేసిందండి 8 కిలోమీటర్లు అంటే, అవును సార్ చాలా తొందరగా వచ్చేసాను సార్ అన్నట్టుగా. సార్ ఒకసారి మీరు నేను వదిలేయండి, పబ్లిక్ ఒపీనియన్ చూడండి సార్. ఇప్పుడు అంతమంది అమ్మాయి గురించి ఫరిగా మాట్లాడుతున్నారు కదా, ఈ సూసైడ్ వీళ్ళు ఎవరైతే ఏ ఛానల్ వాళ్ళైతే వెంటనే పెట్టారో ఆ కింద కామెంట్స్ చదవండి, అంత డ్రామానే అంటున్నారు. మన దాని కింద కామెంట్స్ కూడా చూడడానికి కావాలంటే ఎందుకు వేరే ఛానల్స్ కానీ అది ఈవెన్ నేను ఒకటే వర్షన్ అడుగుతున్నాను. స్ట్రైట్ క్వశ్చన్ శేఖర్ పాషా గారిని అడుగుతున్నాను. మీరు ఫైట్ చేస్తున్నారు రాజతరుణ్ వైపు నుంచి, ఎందుకంటే ఒక మగవాడికి ఒక అమ్మాయి ఏదో బ్లాక్మెయిల్ చేస్తుంది, కావాలని ఇబ్బందులు పెడుతుంది, అతను సెలబ్రిటీ హోదాని పోడు చేయడానికి ట్రై చేస్తుంది అనేటువంటి విషయం మీద ఫైట్ చేస్తున్నారు. మరి ఎందుకు చెప్పండి, అమ్మాయి అయినా సరే కష్టపడి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడిన వాళ్ళు అంటే నాకు రెస్పెక్ట్. ఇప్పుడు ఈవిడున్నారు, లేకపోతే మన యాంకర్ ఉన్నారు, వాళ్ళు రోజు వచ్చి కష్టపడి పనిచేసుకొని వాళ్ళు ఎంతో కొంత సంపాదించుకొని గర్వంగా అభిమానంగా ఆత్మగౌరవంతో బతుకుతున్నారు సార్. వాళ్ళ మీద వీళ్ళ మీద కేసులు వేసి బ్లాక్మెయిల్ చేసి ఎక్స్ట్రాక్షన్ చేసి బతకట్లా, మీడియా మాఫియా తోటి బతకట్లా వాళ్ళు, వాళ్ళందరి మీద రెస్పెక్ట్. అలాగే లేకుండా వచ్చింది వ్యక్తి సార్, ఒక ఉదయకిరణ్ చనిపోవడం
మనం ఇప్పుడు కాపాడుకోవాల్సిన వ్యక్తి. కేసు కాదు కూడా నేను investigate స్ట్రైట్ గా మిమ్మల్ని mode లో క్వశ్చన్ ఉంది అడుగుతాను కాబట్టి. చెప్పండి సార్, స్ట్రైట్ గా మిమ్మల్ని అడుగుతాను కొన్ని క్వశ్చన్ చెప్పండి. ఇప్పుడు రాజ్ కాదు, తరుణ్కి చెప్పండి, ఇష్టపడే కదా, వినిపిస్తుంది. కాదు రాజ్ తరుణ్ ఇష్టపడే కదా లావణ్యతో రిలేషన్ కొనసాగించారు ఫస్ట్లో. అవి ఇష్టమే కదా, లావణ్య బలవంతంగా ఏం రిలేషన్లో పెట్టుకోలేదు కదా రాజ్ తరుణ్ని. ఉమ్. అవును కదా, ఇష్టమయ్యే ప్రెగ్నెన్సీ చేసి ఉంటాడుగా. Yeah. ప్రెగ్నెన్సీ వరకు వెళ్ళారంటే ఇష్టమయ్యే చేసి ఉంటారు కదా. సార్ వెళ్ళారా అని కాదు కాదు నేను చెప్పేది కాదు నేను చెప్పింది కూడా వినండి, నేను చెప్పింది వినండి. ఇప్పటికైతే ఒకవేళ అదే నిజం అనుకుంటా ఉండొచ్చు కదా. ఇప్పుడు ఏ మేరకు పాసిబిలిటీ ఉందో ఆ మేరకు విడిపోయేటప్పుడు కూడా చట్ట ప్రకారం కోర్టు ప్రొసీజర్ ప్రకారం విడిపోవాలి కదా. చట్టాన్ని ఫాలో కాలేదు అన్నదే నా ఆర్గ్యుమెంటు. అది ఎందుకు అలాని మిస్ అయ్యాడు రాజ్ తరుణ్, ఎందుకు అంత ఈజీగా ఈ అమ్మాయిని టేకప్ చేసేసి ఇంకొక అమ్మాయితో రిలేషన్ పెట్టుకున్నా లేదో మనకి క్లారిటీ లేదు, పెట్టుకున్నా ఆరోపణలు వస్తుంది కదా. కార్తిక్ గారు నాకు చెప్పండి. ఒక్క విషయం ఈ విషయం మీద నాకు కొంచెం క్లారిటీ ఇవ్వండి సార్. ఆ అమ్మాయికి అబార్షన్ ఏ డేట్ లో అయింది, ఏ హాస్పిటల్లో అయింది, ఎక్కడ అయింది, ఆ తర్వాత ఏం జరిగింది ఒకసారి నాకు కొంచెం ఇప్పుడు అవి పోలీసు దగ్గర ఉంది, అవన్నీ పోలీసు దగ్గర ఉన్నాయి సార్. సార్, స్టిల్ ఇంకా అదే అంటున్నాను ఎవరు- నేను. నర్సింగ్ పోలీసులు కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఆ డాక్యుమెంట్స్ అన్ని కూడా సమర్పించారు. అదే ఎఫ్ఐఆర్ కూడా పోలీసుల దగ్గర ఉంది. ఆ ఎఫ్ఐఆర్ బయటకు వస్తే ఆ మస్తాన్ సాయి విషయం కూడా బయటకు వస్తుంది. నేను అదే అవును అందుకని దాన్ని మనం తీసుకోవట్లేదు, అట్టని రూల్ అవుట్ చేయట్లేదు, మనమేం దాన్ని ఏమి కొట్టిపడట్లేదు, అట్టని అదే ఇష్యూని పట్టుకుని ఓగురాట్లేదు. ఖచ్చితంగా మీరు అన్నట్టు ఆ గుంటూరు ఎఫ్ఐఆర్ కూడా బయటకు వచ్చేస్తే ఇంకొన్ని విషయాలు కొంత చర్చించడానికి అవకాశం ఉంటుంది, ఆ ఎవరు వైపు అనేది. కానీ నేనేంటంటే రాజ్ తరుణ్ వైపు నుంచి ఉన్నటువంటి ఏ ఆరోపణని కొట్టిపడట్లేదు. ఈ అమ్మాయి వేరే వారితో రిలేషన్లో ఉంది లేదు, తర్వాత అమ్మాయి డ్రగ్స్ తీసుకుంది లేదు, ఈ విషయాలు ఏమీ మేము వన్ సైడ్గా కొట్టిపడట్లేదు. రాజ్ తరుణ్ వర్షన్లో అబద్ధం ఉందని మేము చెప్పట్లేదు. ఈ అమ్మాయి ఎలాంటి డ్రగ్స్ వాడట్లేదని మేము కితాబ్ ఇవ్వట్లేదు. ఈ అమ్మాయి ఎలాంటి రిలేషన్తో వేరే వాళ్ళతో మాట కూడా చెప్పారు కార్తిక్ గారు. ఇప్పుడు చెప్పండి. ఆడియో తను రిలీజ్ చేయడం కూడా తప్పు అన్నట్టుగా మీరు చెప్పారు నిన్న. నేను ఆ అవును. విషయంలో మీకు మళ్ళీ ఒకసారి చెప్పాలనుకుంటున్నాను. స్టిల్ ఇంకా చెప్తున్నాను అన్నమాట. సారీ, నేను మీతో ఏకీభవించట్లేదు. అంటే ప్రపంచం అంతా నీ మీద వేలు చూపించి నువ్వు దొంగలు, లేకపోతే నువ్వు నువ్వు ఇది చేసావు, దాన్ని మోసం చేసావు అంటున్నప్పుడు తను కాపాడుకోవడానికి తను ఒక ఆడియో రిలీజ్ చేస్తే మీడియాలోనా కానీ నువ్వు అరవకూడదు అన్నట్టు ఆడియో కూడా రిలీజ్ చేయకూడదు నువ్వు కాపాడుకోవడానికి అంటే ఎలా ఉంటుంది సార్? అతను సమాజం ప్రపంచం అంతా మగాడికి అగనెస్ట్ గానే ఉంది సార్, చట్టాలు కూడా అగనెస్ట్ గా ఉన్నాయి. ఇంత దాంట్లో మనం ఫైట్ చేయాలి. తిరగబడరా స్వామి, ఎక్కడ దాక్కుంటావు నువ్వు? సినిమా తీయడం కాదు, ఆయన సినిమా టైటిల్ అదేగా. కాదు, మీరైనా రాజ్ తరుణ్ పిలవండి, కాదు మీరైనా రాజ్ తరుణ్ బయటికి పిలవండి. ఖచ్చితంగా రాజ్ తరుణ్ వాయిస్ కూడా వినిపించే చెప్పు స్వామి, ఏం జరిగింది భయంతో దాక్కుంటామంటే తిరగబడరా స్వామి సినిమా తీసినారు సరే జస్టిఫికేషన్ చేయను. ఓకే, సో మొత్తానికి అయితే శేఖర్ భాష రాజ్ తరుణ్ ఫ్రెండ్, రెగ్యులర్ గా రాజ్ తరుణ్ తో టచ్ లో ఉండే ఫ్రెండ్. సో మొత్తానికి అయితే మొత్తం తప్పంతా లావణ్య అని చెప్తున్నారు. ఎందుకంటే గతంలో మస్తాన్ సాయికిను అలాగే లావణ్యకి మధ్య ఘర్షణ జరిగింది. మస్తాన్ సాయి మీద ఆల్రెడీ గుంటూరు పోలీస్ స్టేషన్ లో కేసు కూడా నమోదైంది, ఎఫ్ఐఆర్ కూడా ఉందని చెప్పి శేఖర్ భాష చెప్తున్నారు. దాంతోపాటు ఏమి డ్రగ్స్ కేసులో ఇన్వాల్వ్మెంట్ ఉంది, లావణ్యకి డ్రగ్స్ కేసులో ఇరుక్కోవడానికి, అవి జైలుకి వెళ్ళడానికి రాజ్ తరుణ్ కారకుడు కాబట్టి పగ తీర్చుకోవటం కోసమే ఇదంతా డ్రామా ప్లే చేస్తుంది. రాత్రి ఆ సూసైడ్ అటెంప్ట్ కూడా ఒక పెద్ద డ్రామానే. దీని వెనకాల డైరెక్షన్స్ ఎవరిని కూడా త్వరలో బయటకు వస్తుంది.